నాకు ముందు నుంచి చదవటం ఇష్టం ఉండదు, వెనకాల నుంచి చదవటం ఇష్టం. ఏ మన సత్సంగులందరూని ఫైనల్ స్టేజీలో ఉన్నారని నా అభిప్రాయం. ఆ నమ్మకం కూడా నాకు మీ అందరి మీద అంత నమ్మకం. ఆ నమ్మకాన్ని అందుగురించే ఆ నమ్మకాన్ని మరి చక్కగా మనం ఇలా ఉన్నాం కాబట్టి ఇలా ఉండి ఇదంతా వెనకాల నుంచే తెలియజేయాలని భగవద్గీత సాంఖ్యయోగం అనేదాన్ని కదా ఎప్పుడు అదే చదివేదాన్ని భగవద్గీత చదివిన. కానీ ఇప్పుడు అది కాదు, మోక్ష సన్యాస యోగం ముందు ఇదే చదవాలని పరమాత్మ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసి మన సత్సంగులందరూ ధన్యజీవులుగా ఇంకా 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 జీవన్ముక్తులుగా మిగలాలని మనవి. మరి పరమాత్మ ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, వారి ద్వారా మనకి ఎంత ఈజీగా అందింపజేశారు. శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణార్జున సంవాద రూపం తత్వ విచారణలో వ్రాయబడింది. తత్వ విచారణలో ఆలోచించుకోండి. శ్లోకానికి కింద అర్థం కాదు, దాన్ని సూటిగా లాక్కొచ్చారు. శ్లోకానికి అర్థం తత్వ విచారణ ఉపనిషత్తులోదే కదా భగవద్గీత. మరి వారు ఇంకా వివరణగా మన సత్సంగుల కోసం ఈ పుస్తకం అనేక సంవత్సరాలది. అందుగురించి అక్షర పరబ్రహ్మ స్వరూపులారా, అక్షర పరబ్రహ్మాన్ని మనం దైవంగా భావింతేనే మనం జీవన్ముక్త స్థితిని అందుకోగలం. మరి పుస్తకానికి అంత విలువ ఉంది, జన్మ లేకుండా చేస్తుంది. మహానుభావులు పుస్తకం ఇవన్నీ మనల్ని ఏం చేస్తున్నాయి, జన్మలు లేకుండా చేస్తున్నాయి. మామూలు ఏంటి మహాభక్తులారా, ఆయన ఎంత వినయ విధేయతలతో మనం చేసారో చూడండి. తమకొక మనవి ఎప్పుడూ కూడా వినయ విధేయతలతో ఉంటేనే బ్రహ్మజ్ఞానంగా మిగులుతుంది. బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటే బ్రహ్మజ్ఞానులుగా మిగలగలరు. బ్రహ్మంగా ఉండాలి. మహాభక్తులకు పుస్తకం చదివినంత ఉంటుంది. ఇప్పుడు పుస్తకం చదువుతాం, ఇది పుణ్యం వరకునే. పుస్తకంలో విలువ ఏంటి, మనం జ్ఞానం తెలుసుకోవటానికి. పుస్తకం వలన పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. బ్రహ్మార్పణం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమత్సం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తం నమః. నాలో మీలో అందరిలో సర్వం వ్యాపించున్న అనంతుడికి నమస్కరించచ్చు. పరమాత్మ ఆత్మతత్వం. మరి అర్జున్ని విషాదయోగం అందరూ చదువుతారు, మనం శ్రీమద్ భగవద్గీత ఆత్మ విచారం చదువుకుంటాం. మన సత్సంగానికి అవసరమైన వాక్యాలే చదువుకుంటాం. మరి అయ్యా మహాభక్తులారా, తమకు ఒక మనవి. ఆయన ఎంత వినయ విధేయతలతో ఎలాగైతే ఈ బ్రహ్మం మిమ్మల్ని సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థిస్తున్నామో అలాగే రాశారు. సరిగ్గా నిన్న చెప్పిన దానికి ఇక్కడ అక్షరం ఉండిపోయింది, చదివిన దానికి ఎలా రాశారు మహానుభావులు. మహాభక్తులకు, సాధువులకు, జ్ఞానులకు, యోగులకు, యతీశ్వరులకు, సాంఖ్య తారక అమనస్కములు తరచు వారికి 50 మందికి శిరః సాష్టాంగ నమస్కారములు. శిరః మీరు ఎలా పెడతారు సాష్టాంగ నమస్కారం? ఆయన అంత మనవగా పెట్టారు.
అలా భక్తిగా ఉంటేనే జ్ఞానం అందుతుంది. ఒక విశ్వాసం లేకుండా జ్ఞానం ఊరికే తెలుస్తుందా? అనుభవించగలరా? ఇప్పుడు అమ్మ చెప్పింది ఎందుకు మీరు వింటున్నారు? అమ్మ అంటే ఒక నమ్మకం, అంతే కదా. నాన్న అంటే ఏ నమ్మకం? రక్షణ, సత్సంగాన్ని కాపాడుకుంది. మరి ఆ భావన ఎంత దృఢత్వంగా మీలో ఉంది, నాలో మీలో అందరిలో అంతటా మరి సర్వం వ్యాపించిందే. నమ్మకం నమ్మకం. చూడండి, మహాభక్తులకు, సాధువులకు, చూడండి మహాభక్తులే కదా సాధువులు, జ్ఞానులకు, యోగులకు, యతీశ్వరులకు. నేను నన్ను యతీశ్వరులు చెప్పలేదని అనుకుంటే మహానుభావుడు ఇక్కడ చూపించేసి, సాంఖ్యయోగం అంటాను కదా. సాంఖ్య తారక మంత్రమే కదా. అమనస్కములు, మనదంతా అసలు పరిపూర్ణం అమనస్కం, ఆత్మబోధ. మొత్తం మనం చెప్పుకునే సబ్జెక్ట్ అంతా ఆత్మబోధ, ఆత్మ విచారణ. ఆత్మబోధ తెలుసుకుంటే ఆత్మవిచారణ చేసుకున్నాం, ఏదవునో ఏది కాదో తెలుసుకున్నాం. మరి మనం ఏ యోగాన్ని వదలకుండా చక్కగా ఉండగలుగుతున్నాం కాబట్టి మరలా మనం పాత్రకు రాము అని నిక్కచ్చిగా చెప్పగలుగుతున్నాం. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలతో, ధ్యానం, ధ్యాస. మరి ఏదైనా మాంతనామా? తుర్యాతీతం. నన్ను అప్పుడే అడిగేవారు. జ్ఞానానంద్ గారు మహాయోగి కదా, వలమూడి 6 మరదలు కాసోదిన అడిగారు. దేవారం వచ్చిన కొత్తలోనే, మొదట్లోనే ఆ ఇల్లు కట్టినప్పుడు వచ్చారు. ఈయన తమ్ముడే వచ్చారు. నువ్వు తుర్యతీతంలో ఉన్నావే అన్నారు. నేను మాట్లాడలేదు, ఎందుకంటే ఒకరికి జవాబు చెప్పవలసిన అవసరం లేదు. ప్రశ్నలు వాళ్ళకి ఇష్టం మీద వేస్తారు, మనం జవాబు చెప్పకూడదు. చిరునవ్వు నవ్వుకుంటున్నాం. అలాగే వెంకటరాముడు అన్నయ్య చాలామంది ఉన్నారు అడిగేవారు, తుర్యాతీతంలో ఉన్నామని. మాట్లాడలేదు. ఇప్పుడు వరకు తుర్యాతీతానికి మాట్లాడలేదు అంటే కారణం ఏంటో మీరు ఆలోచించుకోండి. ఆఖరి శ్వాసలో అప్పుడు ఇది గుర్తుంటే మాట్లాడతాం, అంతవరకు మాట్లాడకూడదు. ఆశ్రమానికి వచ్చిన మహాత్ములు అందరూ అడిగారు. 300 మంది ఎంతమందినో చూశారు, వారు అవధూతలు. ఇలాగే అడిగేవారు. కాలగర్భం వాళ్ళు జీవన్ముక్తి స్థితి అలహాబాద్లో సమాధులు అయిన వాళ్ళు కూడా అడిగారు. కొండంగి బాలయోగి గారి దగ్గర నుంచి మొత్తం ఎంతమంది ఉంటే అంతమంది ఒకే మొక్క అడిగేవారు. నేను ఎక్కువ మమేకం అవ్వను, సాధువులు ఎవరితోటి నేను అసలు స్నేహం ఎవరితోటి పెట్టుకోను. ఇంట్లో మనం ఉన్నాం గృహస్థులు, అంతవరకునే ఈ దేహాన్ని బతికింటున్నారు కాబట్టి అంతవరకునే. మిగిలిన వాళ్ళతోటి నేను ఏ విషయం, జ్ఞానం విషయం మాట్లాడలేదు. ఇంట్లో వారితోటి మాట్లాడలేదు ఎప్పుడు జ్ఞానాల గురించి. ఎందువలన ఆఖరి వరకు ఉండేది వీరు, వీళ్ళ ద్వారా మనం ఆఖరి వరకు ఇలా ఉంటాం. మీరు అమ్మ నాన్న అంటే మాత్రం మీ అమ్మ నాన్నకి బాగోనప్పుడు వెళ్తారు. కానీ మరి చెప్పండి, ఎవరమ్మ ఆరికే, ఎవరి నాన్న ఆరికే. మనం సత్కాలక్షేపానికి అమ్మ నాన్న, ఎందువలన సత్సంగానికి మీ యొక్క దృక్పథానికి తల్లి తండ్రిగా ఉన్నాం. ఆకాశ వరకు అలాగే మిగులుతాం మనం. కానీ ఎవరు దేహాలు వారే అనేక జన్మల యొక్క మరి రుణానుబంధంతో వచ్చిన మన పిల్లల్ని అవి కాదంటానికి మనమెవరు? మిమ్మల్ని అప్పుడు రానిస్తారంటే పిల్లలే చూసుకుంటారు. ఈ దేహ సంబంధికులు ఎందుకు ఆకాశ వరకు ఆరే చూసుకుంటారు. మనం అంతవరకునే ఉండాలి. అవునా కాదా? మీరు 6 దెబ్బలాడుకోకుండా అప్పుడు 6కే అవకాశం ఇచ్చారు.
సత్సంగం వరకు మీకు, అంతే కదమ్మా. ఆ? అలాగా నాకు ఎప్పుడూని ఆ తెలివి, భగవంతుడు ఇచ్చిన తెలివి, అందు గురించి దేని ఎందు మమేకం లేదు. మరి 300 మంది ఊరికే అమ్మడో సూర్యుడు అంటేనే అక్కడి నుంచి ఎంత మందో అవధూతలు. మరి అందరినీ దర్శనం చేసుకున్నాము. నేను ఇంతవరకునే ఉండేదాన్ని, ఎవరితో మమేకం అవ్వలేదు. మమేకం అవ్వలేదు. ఎందువలన? మనదేమో గృహస్థాశ్రమం, వారేమో సాధువులు, వారిది వేరుగా ఉంటుంది. అవునా కాదా? మనం అందరితోటి ఇలా మమేకమైనట్లుగా ఉండాలి. నట్టుగా, నట్టిప్పినట్టు కాదు, బిగించినట్టు కాదు, నట్టు ఉంటుంది అంతే. దేహం ఉన్నంతసేపు నట్టు ఉండాలి. అవునా కదా? అలాగ దేహం ఉన్నంతసేపు మీకు అందు గురించే దేహ భావన, పరమాత్మ భావన రెండు కూడా ఎట్ ఏ టైంలో జరుగుతుంది. సత్సంగులకి దేహంగా ఎలా ఉండాలో తెలియనప్పుడు జీవన్ముక్తి ఎలా అందుతుంది? దేహభావంతో ఉంటూ పరమాత్మ భావంగా ఉండటానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అవునా కాదా? లేకపోతే సంసారాలు లేకపోతే ఏమైపోతారు? మనం అందరూ ఎలా అయిపోతాం? దిక్కులేని వాళ్ళ అయిపోతాం. మనం రుణానుబంధంతో మన పిల్లలు, మన వరకు మన దేహం ఉన్నంత కాలం కూడా వారితో ఉంటూ మనతో మనం ఉండటానికి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. మరి మనలో ఉన్న గురువు గారు బ్రహ్మత్వాన్ని తెలియజేశారు. మిగిలిన వారి తల్లిదండ్రులు మొత్తం అందరూ గురువులే. మనలో అనంతత్వం ఉందే, అనంతత్వంతో మనం ఉండగలుగుతాం. అంతటా బాహ్యంలో ఈ అనంతత్వం చూస్తున్నాం, కళ్ళు మూసుకుంటే మనలో ఉన్న అనంతత్వంగా ఉండగలుగుతున్నాం. ఎంతవరకు? అలా 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 తామరాకు మీద నీటి బట్టు వలనే కానీ ఎవరితోటి నేను ఇప్పుడు వరకు స్నేహం చేయలేదు. నాలో ఉన్న సద్గురుతోటే నేను ఆనాటి నుంచి ఆఖరి శ్వాస వరకు స్నేహం చేస్తాను. సద్గురువు చెప్పినట్టే వింటాను కాబట్టి ఎవరి ఎందు పెద్ద ఎక్కువ మమేకం ఉండదు. ఆనాడు ఈనాడు ఏనాడైనా, నా చిన్నప్పటి నుంచి అయినా సరే. మంచి స్వరం గారు అందరినీ చూసినా మరీ పడిపోయి ఏమి లేదు. ఎందువల్ల? నాలో గురువుగారు ఉన్నాడు అని తెలిసాక దేహం గురువు గారులతోటి ఎంతవరకు ఉండాలో అంతవరకునే ఉన్నాం. అది పాయింట్ గుర్తుంచుకోండి. మనం సంసారంలో గృహస్థాశ్రమంలో ఉన్నాం. ఈ ఆశ్రమాన్ని దేహంగా వచ్చాం. ఇటు అత్తమామలు, ఇటు తల్లిదండ్రులు, మన పిల్లలకు మనం ఎప్పుడు చెడుపు లేకుండా, మన వలన తప్పు లేకుండా బతికేటివే మన గోలు. జన్మరాహిత్యే గోలు. ఈ దేహంతో జన్మరాహిత్య గోలు. ఈ రెండు గోళ్ళు మనం పెట్టుకోవాలి అమ్మా. మహాభక్తులకు, సాధువులకు ఆయన ఎలా మనం చేశారో చూడండి. జ్ఞానులకు, యోగులకు, యతీశ్వరులకు, సాంఖ్య తారక అమనస్కములు తరచు వారికి. అమనస్కమే కదా మంది. ఇదేం నేను కాదు, నేను బ్రహ్మ అంటేని అసలు పరిపూర్ణమే కదా, అమనస్కమే కదా. నేనుగా ఉంటున్నావా లేదా? 50 మందికి సాష్టాంగ నమస్కారములు చేసి వ్రాయబడింది. అది అటువంటి వినయ విధేయతలు మనం కలిగి ఉండాలి. మహాత్ములు పుణ్యం అంట. శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణార్జున సంవాద తత్వ విచారణ రూపంలో స్త్రీలకు, పురుషులకు, బాలబాలికలకు తేటగా తెలియట కొరకు, బాలబాలికలనే కదా మన అందరూని, అంతరార్థంతో మరి 18 అధ్యాయములు, ఈ పొత్తమును 18 అధ్యాయములు రాసి ఉన్నాను. నేను గొప్ప విద్యార్థిని కాదు, గొప్ప పండితుడిని కాదు. ఎలా చెబుతున్నారు చూడండి. మనం ఎలా ఉంటున్నామో అలా రాశారు. నాకు అది అలా ఉండాలి. వినయ విధేయతలు, జ్ఞానం అంటేనే వినయ విధేయతలు ఉండాలి. గొప్ప విద్యార్థిని కాదు, గొప్ప పండితుడిని గాను దీని ఎందు అనేకమైన తప్పులు ఉండవచ్చును. పిల్లలు చేసిన తప్పులు తల్లిదండ్రులు ఏ విధంగా దిద్దుదురు, ఆ ప్రకారంగా నేను మీకు అందరికి పుత్రుడను కనుక ఇందేమైనా తప్పులున్నచో క్షమించి
తెలిపిన తదుపరి ముద్రలో సరిదిద్దుకొందును. నేను మిమ్మల్ని ఆఖరి వరకు సత్సంగం ఆఖరి వరకు ఉండాలరా. మీరందరూ నన్ను ఏ తప్పున్నా సర్దిద్దందని మీకు అందరికీ నమస్కారం పెట్టానా లేదా, పెడుతున్నానా లేదా, ఆఖరి వరకు పెడతాను. ఏ తప్పున్నా జీవన్ముక్తికి ఆటంకం అయిపోతుంది. ఆటంకం లేకుండా సత్సంగులు అందరూ నన్ను సర్దిద్దారు. ఆయన చూడండి, మహానుభావుడు. ఆర్యులారా, నాద్గురు వాద్గురు స్వామి హఠయోగి అప్పారావు గారి త్రికరణ శుద్ధిగా ఈ చిన్న గ్రంథమును వారి పాదములకు మంత్రపుష్పంగా సమర్పించింది. ఇట్లు భక్తజన సాధు సుబ్బయ్యదాస్. భక్తజన సాధు సుబ్బయ్యదాస్ ఎలా పెట్టారో చూడండి. ఆఖరి భక్తజనాన్ని విలువలు కోల్పోకూడదు. మనం ఎప్పుడు గౌరవించి గౌరవాన్ని పుచ్చుకోవాలి. మనం ఎప్పుడు అందరినీ గౌరవించినప్పుడే గౌరవం. మిమ్మల్ని మరి ఏమే అని ఎందుకు అనవలసి వస్తుంది? మిమ్మల్ని తిట్టినప్పుడు మరి ఏమే అనక ఏంటి అని ఎలా తిట్టడం అని మిమ్మల్ని నువ్వు అని అనవలసి వస్తాం. తప్పట్లేదు. మరి అది గౌరవే, ఇండైరెక్ట్గా గౌరవే కదా. మిమ్మల్ని సరి చేయటం గౌరవం కదా. మీరు ఆర్తిగా ఇక్కడికి వచ్చినందుకు ఆఖరి శ్వాస వరకు ఆర్తి ఉండాలి. ఆ ఆర్తి, నాకు ఆర్తి ఉంది, మీకు ఆర్తి ఉంది, అందువలన ఈ సత్సంగం ఇలా జరుగుతుంది. అంతే కదమ్మా. ఒకరికొకరికి మనం ఎంత ఇష్టం వరకుని, అది మనస్సు లక్షణం వరకు, అది పరమాత్మగా ఉంటున్నాం కాబట్టి బ్రహ్మ లక్షణంగా మన అందరిలోనే ఉందా లేదా. ముందు అమ్మ చెప్పి వాక్యాల మీద ఇష్టం వచ్చింది, అలా బ్రహ్మత్వంగా ఉంటున్నారు కదా. కరెక్ట్ అని మీ అనుభవానికి అమ్మ చెప్పిన వాక్యాలకి సరిపోయినాయని తెలుస్తుందా లేదు. ఈ అనుభవం అన్నీ ఒక్కటేనరా. మార్గాలు వేరైనా అన్నీ ఒక్కటే. మనం అందరూ జీవనముక్తులు. అర్జున విషాద యోగం మొదలుపెట్టారు. అయితే మనకి పరమాత్మ ఇవన్నీ కూడా ఆ తర్వాత చెప్పుకోవచ్చు. మనం ఎన్నాళ్ళు ఉంటామో తెలియదని, మన తత్వం ఇది మీకు అందజేయలేదని వెనకాల నుంచి చెప్పుకుంటాం. ఏదైనా పర్వాలేదు కదా. మనకి మోక్ష సన్యాస యోగం నుంచి చెప్పుకుంటాం. ఆఖరిని పాత పుస్తకం గురించి 2 కాగితాలే ప్రింటింగ్ అవ్వలేదు. అవి చిరిగి నశించి శిథిలావస్థలో ఉన్న పుస్తకం గురించి మోక్ష సన్యాస యోగం అక్కడి నుంచి చెప్పుకుంటాం. 18వ అధ్యాయం. అర్జునుడు అంటున్నాడు, శ్లోకాలు ఏమి ఉండవు, మన ఆత్మబోధ అంతా ఉంటుంది. ఆత్మతత్వం కదా, ఆత్మ విచారణ, ఆత్మబోధ, తత్వ విచారణ అన్నీ ఉన్నాయి. ఆత్మ విచారణ అంటే అంతే కదా. మనం ఆత్మగా ఉండటానికి మనం విచారణ చేసుకుంటాం. దేహభావన వీడి పరమాత్మగా మిగలటానికి విచారణ తెలుసుకుంటున్నాం. మోక్ష సన్యాసం 18వ అధ్యాయం. అర్జునుడు అంటున్నాడు, మాధవ సన్యాస త్యాగ ఎరముల వేరు బోధింపు. అంటే ఇక్కడ కొన్ని అక్షరాలు పడలేదు. త్యాగం గురించి వేరుగా బోధించు అని అడుగుతున్నాడు అర్జునుడు. కృష్ణుడు అంటున్నాడు, కోరికలు వదిలి గుణ సంగమును వదులటే సన్యాసము. సన్యాసం అంటే నాకు ఇది నచ్చి మీకు చెబుతున్నా. సన్యాసం అంటే ఏంటి? మనం రోజు చెప్పుకుంటామే అంతర్ సన్యాసంగా ఉన్నామని. ఎప్పుడైతే కోరికలు వదిలి గుణ సంగమును వదలుటే సన్యాసము. సన్యాసం అంటే అది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని. అలా అనుభవంతో ఉంటున్నాం. సన్యాసం కదా మంది. దేహం ఉన్నంతసేపు దేహాన్ని ఒక పరికరంగా వాడుకుంటాం. పరమాత్మ మిగులుతుంది. ఆలోచించుకోండి. నల్లది సీటు తేలేదు. మాధవ సన్యాస త్యాగముల గురించి వేరువేరుగా బోధించు.
అంటే కోరికలు వదిలి గుణసంగమును వదలటే సన్యాసం. అది ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని. అంతే. ఈ దేహము నేను కాదు, నేను ఆత్మని. మరి ఇది ఎవరు చెప్పారు? స్వామి శివానంద గారు. దేహమే నేను అనుకుంటే అజ్ఞానము, దేహమే నేను అనుకుంటే అజ్ఞానము, పరిశుద్ధమైన ఆత్మనే నేను అనుకుంటే విజ్ఞానము, విజ్ఞానము అని మహానుభావుడు రాసిన దివ్యామృతం స్వామి శివానంద గారు. ఈయన చూస్తున్నారు కదా, రాగాన్ని నమస్కరించుకుంటున్నారు కదా, వారు రాసింది ఇదే. ఆ 8వ సంవత్సరం నుంచి మా అమ్మ 10 పైసలు ఇస్తే చదువుతానన్న పుస్తకం వినపెట్టింది. దీన్ని జిరాక్స్ చేయించినందుకు ఇలా అడ్డంగా వచ్చింది. అది మా తమ్ముడిది నాకెందుకని ఇచ్చాను. దేహమే నేను అనుకుంటే అజ్ఞానం, పరిశుద్ధమైన ఆత్మయే నేను అనుకుంటే విజ్ఞానం. అంతే. చూడండి, మహానుభావులు యొక్క ఒక్క వాక్యం పట్టుకున్నాను, మరి ఎంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాను. ఆనాటి నుంచి ఎంత సుఖపడుతున్నాను. ఆత్మసుఖమే సుఖం, ఆత్మసుఖమే సుఖం. ఏ సుఖం సుఖం కాదు. వాటిలో రోగం ఉంటుంది, భోగంలో రోగం ఉంటుంది. అది మనసుకు సుఖం అనిపిస్తుంది. భ్రాంతి, భ్రాంతి. ఆలోచించుకోండి. అది భ్రాంతి వలన అలా తోస్తుంది. తాడుని పాము అనుకుంటాం, భ్రాంతి. చీకట్లో తాడు పాము అనుకోమా? చెప్పండి. అది భ్రాంతి వశాత్తు లైట్ వేసుకుంటే తాడే అని అర్థమైంది, పాము కాదు. భ్రాంతి అక్కడ ఏమనిపించింది? అజ్ఞానము వలన. చీకటి అంటే ఏంటి? అజ్ఞానము. అజ్ఞానాన్ని చీకటితో పోలుతారు, లైటింగ్తో జ్ఞానాన్ని పోలుతారు మహానుభావులు. మరి ఏమన్నారు? కోరికలు వదిలితే గుణసంగమును. ఆలోచించుకోండి. అమ్మా నేనే అంతా అని చెప్పుకుంటా అంటే ఏ కోరికలు ఉంటాయి? అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండం అంతా నేను, నేను లేని చోటే లేదు అన్న భావంతో ఉంటున్నావా లేదా? అనుభవంలో ఉంటున్నావా లేదా? మరలా ఏమన్నారు? గుణసంగమును వదిలితే. మనలో ఉన్న గుణం, రజోగుణం, తమోగుణం, సత్వగుణం, గుణాల్ని, గుణ సంఘాన్ని వదలుటే సన్యాసము. అంటే ఆత్మవిచారణగా ఎలా చెప్పారో చూడండి. ఇది అందరికీ పనికొస్తుంది కదా, గృహస్థుకి, సాధు, అందరికీ. ఎవరికైనా గుణాన్ని కదా మనం వదలటం. గుణాన్ని సన్యాసించాలి. అది సన్యాసి యొక్క లక్షణం. కర్మను మనం ఎలా గృహస్థుగా వచ్చాం, మనకు ఎలా కుదురుతుంది? బట్టలో ఇవన్నీ కుదరదు మనకి. ఆరికంటే ఒకే సాధువులు కాబట్టి ఒకే వస్త్రం, అంటే కాషాయ వస్త్రం ధరించుకుని వారు అలా ఉండటానికి కుదిరింది. మనం ఇక్కడ అందరికీ ఎవరితోటి ఎలా ఉండాలో ఈ బొమ్మను అలా ఆడించవలసింది. అడిగినప్పుడు మాట్లాడాలి, ఏం మాట్లాడలేనప్పుడు మౌనంగా ఉండొచ్చు. మరి ఈ కర్మేంద్రియాలతో అడిగింది వండి పెట్టాలి. ఇవన్నీ చేస్తూ, చూస్తూ, వింటూ, మాట్లాడుతూ మనం గృహస్థాశ్రమంలో ఉన్నాం. గృహస్థుగా ఆశ్రమంలో ఉన్నాం, సన్యాసాశ్రమంలో ఉన్నాం. అంటే లోపలేమో నేనేంత, 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 ఈ నేనులోనే కదా అంతా ఉంది, ఇంక నేనేం కోరికలు కోరుతాను? ఉన్న విధితోటి అలా ఉండటమే. విధి అయిపోతే జీవుడు తప్పుకుంటాడు. బ్రహ్మం బ్రహ్మంగా, జీవుని బ్రహ్మం చేసాం కదా, బ్రహ్మం బ్రహ్మంగా మిగిలిపోతుంది. పంచభూతాలు పంచభూతాలు కలిసి. కోరికలు వదిలి గుణసంగమును వదిలితే సన్యాసము. గుణాన్ని, గుణాన్ని, గుణాన్ని. కోరిక వలననే క్రోధం కలుగును, క్రోధము వలననే విస్మృతి కలుగును, విస్మృతి వలననే బుద్ధి నాశనము, సర్వనాశనమని శ్రద్ధగా వినుమోయి.
పార్థాయోచింపనేలా పరమార్థము తెలిపెద పార్థాయోచింపనేలా. ఆ చిన్నప్పుడు పని బట్టు లేక ఇలా పాడుతుంటే ఈ వంతోళ్ళగా ఒట్టి పుచ్చుకుని తానే తందనా అనమని వాళ్ళు సై అంటాను. హరికథలు బుర్రకథలు అన్నీ చూసాం, దేవుడి సినిమాలు చూసాం, అవన్నీ వంట పట్టుకున్నాం. కాబట్టి ఈ దేహం నేను కాదు నేను ఆత్మని పుస్తకంలో చదివిన దానికి తత్వ విచారంతో ఉండగలిగాం. అది అన్నీ మనకు అవసరం. కర్మను అర్జునుడు అంటున్నాడు, కర్మను వదలను కానీ జ్ఞానము సిద్ధించదనెదరే. అదెట్లు? కర్మను వదిలితేనే కానీ జ్ఞానం సిద్ధించదు అంటున్నారు, అదెట్లు అంటున్నాడు. కృష్ణుడు అంటున్నాడు, ఏ కర్మలను వదలవలేను, వేటిని ఆచరింపవలేను చెప్పుచున్నాను. జ్ఞానేంద్రియములందును కర్మేంద్రియములందును. జ్ఞానేంద్రియాలంటే తెలుసు కదా, కన్ను, నోరు, ముక్కు, చెవులు, చర్మం. అవునా? కర్మేంద్రియాలు అంటున్నా. జ్ఞానేంద్రియాలంటే తప్పు చెప్పానమ్మా. జ్ఞానేంద్రియాలంటే కన్ను, నోరు, ముక్కు, చెవులు, చర్మం. కర్మేంద్రియాలంటే కాళ్ళు, చేతులు, పొట్ట, మలమూత్ర విసర్జనం. అవునా కాదా? మరి జ్ఞానేంద్రియములందును కర్మేంద్రియములందును పంచ తన్మాత్రల ఎందును చూడండి, శబ్ద స్పర్శ రూప రస గంధం ఇవన్నీ చేసి పని చూడండి. పంచ తన్మాత్రలే కదా. శబ్ద స్పర్శ రూప రస గంధం ఈ పంచ తన్మాత్రలు ఎందును మనస్సు ఒకటి. మనస్సు ఒకటి ఉంది కదా, సూక్ష్మదేహంతో ఆలోచించేస్తుంది కదా. జ్ఞానేంద్రియాలు చెప్పినవి అన్నీ ఈ 16 వీటిని ఆచరణలో పెట్టుట ఏ కర్మలను వదులుతా. ఏ ఆచరణలో పెడతాము? పరమాత్మేందు లగ్నం చేసి ఉన్నది నేనే అన్న భావంతో ఉన్నాం. మనం అతీతంగా ఉన్నాం. అందుగురించే ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ 3 రుభుగీత చదివినవారు కూడా చెప్పారు. అమ్మా మీరు రుభుగీత అది కూడా చెప్పారండి. మరి ఇవన్నీ కూడా అవపోసం పట్టిన వాళ్ళు. మరి మన అనుభవం చూడండి, అనుభవం ఎంత అనుభవంతో మనం చెప్పుకుంటున్నాం. పుస్తకం అనేదమ్మా తెలియజేయటం వరకు, ఆచరిస్తే అనుభవంలోకి వచ్చినప్పుడు జీవన్ముక్త స్థితిని. పుస్తకం అనేది పుణ్యం. మన మనస్సు అటు ఇటు కదలకుండా, మనస్సు చెదరకుండా, మనకి ఏదైనా భావాలు వచ్చినప్పుడు ఆ భావాలను వదలటానికి పుస్తకం చదువుకోండి. అమ్మలో అంతవరకు చదువుకోండి. అస్తమానం చదివేస్తారనుకోండి, మీకు అనుభవం ఎప్పుడు ఉంటుంది? మీ ధ్యానం ఏది? ధ్యాస ఏది? మరి ధ్యాసలో 24 గంటల అనుభవం ఉండాలి. పుస్తకం అనేది ముందు ఎక్కువగా ఆ తర్వాత పుస్తకం అనేది తక్కువ చదువుకుని మీ అనుభవాన్ని తెలుసుకోవటానికి పుస్తకం ఎక్కువ చదవాలి. అమ్మా నా అభిప్రాయం చెప్పాను, నాకు ఇంతవరకునే తెలుసు. నేను గృహస్థుని, నేను ఎక్కడికి వెళ్ళి ఏమీ వినేలేదు. వినిపించిందా? మహాత్ములను ఊరికే దర్శనంగా ఆశ్రమంలో చూసానే కానీ వారి చెప్పటం వినటం ఏమీ లేదు. ఆ చిన్నప్పుడు అంటే కుదిరింది కాబట్టి ఇవన్నీ పాటల పద్యాలుగా భగవద్గీత అయ్యి చదువుకున్నాం. ఆ తర్వాత కుదిరేలేదు. ఇంట్లోనే ఉండి ఆ ధ్యానంలోనే ఉండిపోయి అందరూ వచ్చినప్పుడు కళ్ళు తెచ్చేసి మామూలుగా ఉండి అంతే. మరి ఎలాగా బుద్ధితోటి ప్రవర్తించింది చిన్నాడి నుంచి కూడా. బుద్ధి అంటే తెలివి, ప్రజ్ఞ, ఆత్మతత్వాన్ని తెలియపరిచింది. ఆత్మ విచారంతో ఉండగలిగేదే, ఉంచగలిగిందే బుద్ధి. మనస్సు ఏం చేస్తుంది? బాహ్య విషయాల మీదకి తోలేస్తూ ఉంటుంది. బుద్ధి ఏం చేస్తుంది? మానవజన్మ మళ్ళీ మళ్ళీ రాదు, బుద్ధి తెచ్చుకో, ఈ టైం వేస్ట్ అయిపోతే మళ్ళీ నీకు టైం ఉండదు అని బుద్ధి విచక్షణ జ్ఞానాన్ని చెందింపజేస్తుంది. బుద్ధియే తెలివి, ఇదియే వేదము. ఈ వేదము చే తెలుసుకుంటే జ్ఞానం.
అర్థమైందా? నాకు వివరణ చెప్పడం రాక ఈ వివరణ ముచ్చటేసి మన అమ్మలందరికీ అందించేయాలని ముచ్చటగానే ఉంది. వేదం అంటే ఏంటి? బుద్ధియే, తెలివియే అని చెప్పేశారు. నాకు మరి వాక్యాలు తెలియవు కదా ఇన్నాళ్ళు. ఈ వేదం చేతి తెలుసుకుంటే జ్ఞానం. వేదాలు తెలుసుకుంటున్నాం కదా, జ్ఞానం తెలుసుకుంటున్నాం కదా. జ్ఞానం వల్లనే కదా మనం అనుభవిస్తున్నాం, విజ్ఞానంగా ఉండగలుగుతున్నాం. లేదా అనుభవం మనదంతానే. ఇంద్రియములన్నీ ఆచరణ పెట్టుటే కర్మయోగం. ఈ ఇంద్రియాలన్నీ మరి మనం స్వాధీనంలో పెట్టుకుని ఉంటున్నాం కాబట్టి యోగం చేస్తాం. కర్మ అంటే పని. ఇవన్నీ కూడా వాటి పనులన్నీ మనం చెప్పినట్టు చేస్తాం. కోపం తెచ్చుకోనా అంటే కోపం. ఇవన్నీ మనం స్వాధీనంలో ఉంచుకున్నాం. అవసరానికి చూడండి, రిమోట్ తోటి ఆ టీవీలో ఈ రిమోట్ తోటి ఏ ఛానల్ కావాలంటే ఎలాగో మన అవసరార్థం అయ్యి మనకు కావాలన్నప్పుడు వస్తాయి. స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి. మరి ఇంద్రియములన్నీ ఆచరణలో పెట్టుటే కర్మయోగం. ఇంద్రియాలతో పనిచేస్తే కర్మ. యోగం ఎలా అయింది? ఆచరణలో మనకు కావాలన్నప్పుడు ఎలా కావాలంటే అలా. అర్థమైందా? ఆచరించిన దాన్ని అనాచారములా పోనివ్వక ఈ రెండిటి సంయోగము చేత కలిగింది ఏ భక్తి. అనాచారంగా లేకుండా చూసుకొని ఉన్నావా? తమోగుణం లేకుండా స్నానం చేసి అళ్ళు చేతులు కాదు ముఖాలు అన్నీ కాలకృత్యాలు అన్నీ తీర్చేసుకుని మరి ధ్యానంలో కూడా అలాగా నాకు కుదిరినప్పుడు అలాగా, కుదిరినప్పుడు మామూలుగానే కూర్చున్నాను అంతే. చెబుతున్నాం కదా, డిస్టర్బ్ లేకుండా నాకు మెలకు వచ్చినప్పుడల్లా ధ్యానంలోనే ఉన్నాను అన్ని సంవత్సరాలు కూడా. అంతే, శవాసనంలో అలాగే ఉంటాను. నాకు కావాలనుకున్నప్పుడల్లా. అప్పుడు మొహాలు కాళ్ళు చేతులు ఏమి నేను కడుక్కోలేదు, చెప్పబట్టే నాకు ఎలా కుదిరితే అలా చేస్తున్నాను. కానీ మరి మామూలుగా అయితే లెక్క ఏంటంటే చక్కగా చూచుగా ధ్యానంగా కూర్చుంటే ఇంకా మంచిది. తెల్లారుజామున మహానుభావులు చేసుకునే టైంకి ఇంకా మంచిది. కానీ ఎప్పుడు నాకు కుదిరితే అప్పుడే నేను చేస్తున్నాను. అమ్మలో ఆచరించిన దాన్ని అనాచారముల బోనివ్వక ఈ రెండిటి సంయోగం చేత కలిగింది ఏ భక్తి. అంతే కదా, తమోగుణం లేకుండా ఆ పరమాత్మేందు ఆ ధ్యాసతో ఆ ప్రార్థనతో అలా మమేకం అయ్యాం కాబట్టి భక్తిని మనం చేసుకున్నాం కాబట్టి యోగం అయ్యి భక్తి యోగం మనం చేసాం. సూర్యు ఏ కోరికైనా అడుగుతున్నామా? దేవుడు పూజ చేస్తున్నాం కానీ పరమాత్మాన్ని దండం పెట్టుకున్నాం. ప్రార్థన అన్నీ మామూలుగా పుస్తకం చదివేస్తున్నాం. అక్కడ సాకార విగ్రహాన్ని ఏం పెట్టుకోను నేను, ఇలా నిరాకారంగా ఉంటానే. పాటలు పద్యాల పుస్తకాలు అన్నీ మామూలుగానే వినేస్తానంతే, ఆ నిరాకారంలోనే ఉన్నది నేనే అన్నాక ఇంక దేని మీద ఉంటుంది? అన్నీ ఒక్కటే. కవిత్వాలే కాదు, పాటలు పద్యాలు స్తోత్రాలు మరి ఉపాసాలు కాదు, ఎన్నున్నాయి అన్నీ మంచి. మరి ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నారు, భవానీ మాల, ఆ దీక్ష అప్పుడైనా మొదలవుతుంది కదా, తమోగుణం వదులుతుంది కదా. మాకంటే 24 గంటలు దీక్షలో ఉన్నామని వాళ్ళని మానమంటానా? వారు తెలుసుకోవటానికి దీక్షను పాటించారు ఆ 40 రోజులండి, మంచిదే కదా. మనం వాళ్ళు దిద్దుకోవాలి కదా. మనకంటే భక్తి యోగం చాలా హ్యాపీగా అనేక జన్మల నుండి అయ్యి ఉంటుంది. ఈరోజు మనం విజ్ఞాన యోగాలతో జ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఈ దేహం నేను కదని విజ్ఞాన యోగంతో హాయిగా ఉండగలదు. మరి అర్జునుడు అంటున్నాడు త్యాగాలు ఎన్ని రకాలు అంటున్నాడు. కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు 3 రకాలు అని. అర్జునుడు అంటున్నాడు ఆ 3 రకములు ఎట్టువో తెలుపుము. కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? కృష్ణుడు అంటున్నాడు అన్నాను చూడండి, అది వాడుక భాష. కృష్ణుడు అని కాదు, కృష్ణ పరమాత్మ అనాలి. తప్పు మాట్లాడాను, పరమాత్మే అనాలి. తప్పుగా మాట్లాడాను, దాన్ని క్షమించండి. కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? శాస్త్రమును అతిక్రమించినాడు చుట్టూ ఏ తామస త్యాగం అని. శాస్త్రాన్ని అతిక్రమించకూడదు, శాస్త్రం చెప్పింది వినాలి. ఏ తప్పులో మనకు తెలుసు,
మన మనసు తెలీదా? ఏది ఒప్పులో మనకు తెలుసు. శీతోష్ణ ద్వంద్వాదులు చేసి సత్కర్మలు వదులుటే రాజస్య త్యాగం. అది కేవలము సోమర్తనం. రాజస్య త్యాగం అంటే సోమర్తనం. దీనివలన జన్మ వృధా. రజోగుణం వద్దరా, తమోగుణంలోంచి రజోగుణంలోకి కొంతమంది వచ్చి ఆగిపోతారు. అలా కాదు, సత్వగుణంలోకి రండర్రా, సత్వగుణమే ఫైనల్ అనుకోకుండా రా, త్రిగుణాలకి అతీతంగా ఉండరా, 3 గుణాలకి అతీతంగా ఉన్నదే పరమాత్మ. పరమాత్మగా మనం మిగలాలి అని చెప్పుకోమా రోజు సత్సంగం. అర్జునుడు అంటున్నారు, సాత్విక త్యాగం ఎట్టుదో సెలవేమంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, కోరికలు లేక మనస్సు నిశ్చింతతో ఉండి శాస్త్రోక్తంగా కర్మలు చేటి సాత్విక యోగం. మనస్సుని విజృంభింపజేయకుండా, కోరికల మీద పడిపోకుండా, మనం వ్యవహారంలో కావాల్సినవి కొనుక్కుంటాం, అది వేరు. అవసరార్థం ఈ దేహం నలగకుండా మనకు అవసరార్థం వాడుకునేది అది వేరు. మితిమీరిపోయిందని కోరిక అంటారు. సాధన చతుష్టయములు 4, నువ్వు అష్టాంగ యోములు 8 ఏ శాస్త్రం. సాధన చతుష్టం మరి వివేక వైరాగ్యాలు, ముముక్షత్వము, సమధమాది షట్క సంపత్తి చెప్పుకోమా మనం రోజుని. సాధన చతుష్ట సంపత్తి అంటే మరి విచక్షణ జ్ఞానంతో ఉన్నామా లేదా? ఏది అవునో ఏది కాదో మనకు తెలిసిందే లేదు. సమధమాది షట్క సంపత్తి. మరి వివేక చూడమంలో ఉంటాయి 4. ఏహ మూత్ర ఫలభోగ విరాగము. ఇవి 4 వివరణ అంతా వివేక చూడమంలో ఉంటుంది. చక్కగా మహానుభావుడు రాశారు. మరి అష్టావక్ర గీత వీటిలో చాలా బాగా రాస్తారు, ఏదవును ఏది కాదు. గ్రంథాలు పఠింతా ఉంటే మరి ఎంతో ఆనందంగా మనం తెలుసుకుని ఎన్నో ఉన్నాయి కదా అని తెలుసుకుంటాం. సాత్విక త్యాగ ఎట్లుండును అంటే సర్వ సంశయములు ఛేదించి సత్కర్మలు చేయొచ్చు, వాటి ఎందుకు కలిగడి కష్ట సుఖములకు సమానుడై ఉండును. అర్జునుడు అంటున్నారు, కృష్ణ కర్మఫలములు ఎన్ని విధాలు అంటున్నారు. అంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, ప్రియము అప్రియము అని 2 ఉన్నాయి. అర్జునుడు సకామ కర్మలు చేయవారికి నిష్కామ కర్మలు చేయవారికి భేదం ఏమిటంటే, సకామ కోరిక చేయు కర్మయే సకామ కర్మ. ఈ కోరికలు అనుభవించుటకే జన్మనెత్తుతున్నాడు. అవునా కదా? మనం జన్మ ఎందుకెత్తామో చెబుతున్నాం. నిష్కామకి కోరిక లేదు, జన్మ లేదు. మనం నిష్కామంగా ఉండాలి. అవునా? ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని ఆయనకి తేట తెల్లంగా అర్థమైందా? మరి ఇంత మనం రోజు చెప్పుకుని అన్నీ చాలా బాగా పరమాత్మ రాయించాడు. చక్కటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఒక్కొక్కటి దాంట్లో ఏదంటే మనకు తెలీదు అవి అలా చూస్తున్నానమ్మా. లైన్గా మాత్రం చెప్పను, ఎందుకంటే మనం రోజు సత్సంగం చెప్పుకుంటాం. ఇవి నాకు తెలియనివి మీకు తెలియజేయవలసిందిగా పరమాత్మ ఇచ్చాడు. పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 15వ అధ్యాయంలో ఏమన్నాడు, కృష్ణ నిన్ను ఎరుగుట ఎట్లు అని అడిగారు. అంతవరకు బావా అన్నాయనే కదా అర్జునుడు. కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు, జీవుడు శరీరంతో కూడుకొని పుట్టుటే స్కందం అంట. స్కందానికి జీవుడు ఉన్నాడే, జీవుడు శరీరంతో కూడుకొని పుట్టాడా లేదా, దాన్ని స్కందం అంటారు. ఇది ఏ భాగవతము. మనం భారతం రామాయణం అన్ని చదివాం కదా, సుందరకాండ అన్ని చదివిన వాళ్ళమే కదా. అది భాగవతం. మరి ధ్రువుడు ప్రహ్లాదుడు ఇవన్నీ భాగవతంలోయే కదా. గజేంద్ర మోక్షం అవన్నీ మరి చూడాలా, అన్నీ భాగవతంలో అవన్నీ.
నాది మరి చూడాలి జీవితం మరి. జీవుడు జన్మమెత్తి అజ్ఞాన వృత్తులతోటి, వాసనాత్రయములతోటి, పంచక్లేశములతోటి మెలుగుంట మెలంగుట్ట పర్వము అన్నారు. భీష్మ పర్వం ఇవన్నీ మరి చూడండి. భారతని పర్వం అనగానే ఓహో ఇది భారతం అనుకున్నాను. భారతమే కదా. మీకు ఇవి తెలుసుకోవాలి, తెలియజెప్పాలి, నాకు తెలియని అన్ని శాస్త్రంలో చెప్పాలి అన్న ఉద్దేశంతో అమ్మా. రామాయణం అంటే ఏంటి? జీవుడు భూతకాలంలో నుండి రోగు చేసుకొని వచ్చిన అనగా అజ్ఞాన వృత్తులే అనే ధనము, ఆ ధనమును కాపాడుట కొరకై భవిష్యత్తు ఎదురుగా నడుచున్న ఆశయే రామాయణం. రామాయణం అంటే అది. మనం భూతకాలం నుంచి పోగు చేసుకుని వచ్చాం కదా కారణదేహంతో. వాటిని మళ్ళీ జాగ్రత్త పెట్టాలి కదా, గార్డియన్లం కదా మనం. అవునా కదా? తెచ్చుకున్నది మరి దాయాలా లేదా? ఇంకా భవిష్యత్తు అంతా వాటికే దారబోసేస్తారు. మనం ఏం చేస్తున్నాం? దేహంతో అన్నీ చేస్తూ, వింటూ, మాట్లాడుతూ, తింటూ అన్నీ చేస్తే ఎలా ఉన్నాం? బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాం. వాళ్ళలాగే మనం తింటున్నాం. వాళ్ళేమో నేను నాది దేహభావంతో తింటున్నారు. పరమాత్మ భావంగా బ్రహ్మార్పణం తినేస్తున్నాం. ఈ దేహానికి ఆహారం వేయాలి కదా అని తినేస్తాం. అంతే కదా. ఇదే వృక్షము. వృక్షం గురించి చెప్పారు భాగవతం, భారతం, రామాయణం. ఈ 3 విషయాలు. దీన్ని ఛేదించి నన్ను ఎరుంగవలేను. బావా అంటారే కదా, మామూలు మనిషిలాగే చూశారు కదా. అసలు నిన్ను ఎలా నేను తెలుసుకోను అంటే చూస్తున్నారు పరమాత్మ. అర్జునుడు సంసార వృక్షం ఎట్టిదో తెలిపిన దాన్ని నగుదును అంటున్నాడు. సంసార వృక్షం అంటే ఎలా ఉంటుందో దాన్ని నేను తెలుసుకుని, ఆరెవరో నరనారాయణులు, అర్జునుడు, కృష్ణుడు సామాన్యులారు. కానీ మనకు అర్జునుడు ఏదో తెలియని వాళ్ళలాగా మనందరి కోసం భగవద్గీత వచ్చింది. ఆ క్షణాన్ని మనసు రాదా? మన ఓళ్ళు చూసేటికి పాపం మోహం వచ్చింది. అంతేకాని మనదే భగవద్గీత అంతా. సంసార వృక్షం ఎట్టుదో చెప్పు అంటే కృష్ణ పరమాత్మ అంటున్నారు, పరమేశ్వరుడు స్వర్గమునందుంటుచే అచ్చోట నుండి వెలువడిన జగద్వృక్షము కిందికి అనగా శిరస్సులగాయతు మరి కంఠం వరకు స్వర్గలోకం అంట. శిరస్సు లగాయతు కంఠం వరకు. ఇది మీకు ఎప్పుడూ చెప్పలేదు. స్వర్గలోకం అంట. ఇక్కడి నుంచి కంఠము లగాయతు మణిపూరకం వరకు, బొడ్డు వరకు పితృలోకం అంట. మైండ్లో పెట్టుకోండి. నేను ఎలాగా మర్చిపోతాను, నాకు ఏమీ అవసరం లేదు. ఎందుకంటే ఊరికి మీకు తెలియజేయాలి, నేను ఎప్పుడూ చెప్పలేదని చెప్పటం మీరు గుర్తుంచుకుని ఎవరికైనా చెప్పుకున్నప్పుడు చెప్పుకోండి. మరి బొడ్డు నుంచి మణిపూరం లగాయతు ఆధారం వరకు స్వాధిష్టానం మణిపూరకం అనాథ ఆజ్ఞ ఇవన్నీ ఉన్నాయి కదా. కిందకి వెళ్ళి కొలిది ఏమైంది? యమలోకం అంట. దాన్నే మనుష్యలోకం అంటారు. చూడండి, మనుష్యలోకం అని పేరుంట. ఈ వృక్షం యొక్క మూలము పరమేశ్వరుడు పైనుండేడు నన్ను. ఆ వృక్షం యొక్క శాఖలు అనగా పిమ్మట స్థూలాంగం అనే జగత్తు యొక్క విస్తారము క్రిందికి నంకురించిన నువ్వు అని. అశ్వత్థ వృక్షం గురించి మనకి వివరంగా ఎంత బాగా చెప్పారు. నేను చదివాను కానీ ఇది మరీ నాకు చాలా బాగా తెలియని విషయాలు చాలా అందింది ఈ పుస్తకం ద్వారా. మొదలు పైనను కొమ్మలు క్రిందకును ఉండి ఏది ఎప్పటికీ నశింపని దానియు వేదములు దేనికి ఆకులనియు చెప్పిరు. ఆ అశ్వత్థ వృక్షము తెలుసుకున్నవాడే వేదములు నెరింగినవాడు. ఉన్నది నేనే అని తెలియబడ్డందా లేదా ఉపనిషత్తుల ద్వారా మనకి. అంటేనంట అశ్వత్థ అంటే అంటే కాదనియు, స్వ అంటే రేపవియు. రేపని ఎప్పుడు అన్నా చూడండి.
ఇటు భగవద్గీత అనగానే భగవద్గీత పట్టేసుకున్నాను. దా అంటే నుండునది అనగా రేపటి వరకు నుండున్నది కాదు. ఇదంటే ఎల్లవేళ ఉంటుంది. రేపు మాపు, రాత్రి పగలు, అర్ధరాత్రి, దీనికి ఏమి ఏ కాలమైనా ఏ యుగమైనా ఎప్పుడు ఉండేది ఇది. మన లోపల ఉండేవాడు వీడు అందరిలో ఉండేవాడు అంటే ఎప్పుడు ఉండేవాడు. మార్పు చెందనివాడు ఎప్పుడు మార్పు చెందడు. మార్పు చెందేవాడు ఎప్పుడు మార్పు చెందుతానే ఉంటాడు. మరి రేపు అని ఎప్పుడైనా అంటానా చెప్పండి? చూడండి, మరి రేపటి వరకు నుండింది కాదు. అమ్మాయి ఈవేళ వండుకుంది, ఈవేళ తింటేనే కానీ పాసరాదా. అలాగే ఏ విషయమైనా ఇప్పుడుకిప్పుడు తెలియజేసేయాలి. భగవద్గీత బుర్రకథ కూడా ఆడికి చెప్పేయాలి. ఈ 72,000 నాళ్ళు శాఖలు క్రిందికిని 72,000 నాళ్ళు ఉన్నాయి కదా మనకి. క్రిందకే కదా వ్యాపించినాయి. మీదకిని ఈ మీదకి తల్లో కూడా ఉన్నాయి కదా, క్రిందకే మీదకిని వ్యాపించను. అహంకారంతో కూడి ఉన్నది. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము, ఉపనిషత్తు 108 కూడా ఇవి ఏ ఆకులు, నాడులనే కొమ్మలు, అధోలోకములు 7, అతలు ఎత్తలు సుతలు తల పాతాళ లోకాలు అంటాం కదా, అధోలోకాలు. భూలోకం, బోర్లోకం, సోలోకం, మహోలోకం, తపోలోకం, సత్యలోకం అని చెప్తామే. మరి అంతా కలిపి వ్యాపించు. ఇది సృష్టి. రజోగుణ, తమోగుణ, సత్వగుణ ఈ త్రిగుణములనే నీటిచే పెరుగుతున్నవి. మరి రక్తం నీరు కదా, పంచభూతాల్లో నిల్చుండి గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. మరి ఇవన్నీ కదా మనల్ని ఎలా దేహంగా తయారు చేస్తుంది. దేహంలో ఉన్నాయి, అంతటా ఉన్నాయి, బయట ఉన్నాయి. అవునా కదా? వీటిని చిగురాకులు, శబ్ద, స్పర్శ, రూపరసగంధంలో నుండి పంచ తన్మాత్రలు. ఇందాక చెప్పుకున్నాం కదా, శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు పూర్వజన్మ కర్మ ఫలములను బట్టి రాగద్వేషాలు కలుగుతాయి. మన కారణదేహంతో తెచ్చుకున్నవి ఈ రాగం, ద్వేషం ఇవన్నీ. వాటిని ఇక్కడ పరిచేసుకుని ఊరికే మోహంతో నా 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 అని తెగ బందీ అవుతారా లేదా? మామూలు చూస్తే నాకు ఎంత నవ్వుతుందో. నేను నాదే అన్నది నాకు చిన్ననాటి నుంచి తెలియక ఎవరినైనా ఒకేలా చూస్తాను. బ్రహ్మంగానే చూస్తాను. మా అమ్మనైనా, బాబాయ్నైనా, అత్తగారైనా, మామగారైనా, ఈయనైనా, మీరైనా, పిల్లలైనా, మనవలైనా, ఎవరిని చూసినా, చెట్టైనా పుట్టైనా ఏదైనా నాకు బ్రహ్మస్వరూపం. ఎందువలన ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. దీంట్లోనే కదా ఈ సృష్టి. ఈ రుణాల బంధాల వల్ల ఇలా ఉన్నాం మనం అందరం. అంతకుముందు మరి ఉండే ఉంటాం, లేకపోతే ఈ తపన మీకేంటి ఇలా రావటం ఏంటి? ఇది ఆధ్యాత్మికంగా మనం కలిసాం. దేహంగా రాగద్వేషాలతో ఆ జన్మ కర్మ ఫలితాలను బట్టి దేహంగా ఉన్నాం. అర్జునుడు అంటున్నాడు, మాధవ ఇట్టి సంసార వృక్షం చేదుంతుందా అనగానే ఎంత పని అంటున్నాడు. సంసార వృక్షం గురించి చెప్పారా లేదా? తేలిగ్గా చెప్పేస్తున్నాం. దీని వివరణ చెప్పుకుందాం. మీకు లైన్గా చెబుతాను. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి మీరు వినేస్తే మాధవ ఇట్టి సంసార వృక్షం చేదుంటుంది అనగానే ఎంత పని అంటే దీని రూపమే తెలియబడదు, ఆది మధ్యాంతములు తెలియరాదు. శ్రీ సంసార వృక్షానికి మొదలు తుది ఉందా? తరతరాలు మన వెనకాలెన్నో, మన ముందెన్నో. అవన్నీ గాక యుగయుగము నుండి దృఢమైన వేళ్ళు కలిగి బలిష్టమైనది. చెట్టుకు చూడండి, ఇది 100 ఏళ్ళ చెట్టు అంట. దీనికి ఎంత లెక్కో వ్యాపించేసి అడుగును ఉంటాయి ఈ వేళ్ళు. మరి వయస్సును బట్టి ఉంది కదా వేళ్ళు బాగా. మరి యుగయుగాల నుండి దృఢమైన వేళ్ళు కలిగి బలిష్టమైనది, తప్పక దాన్ని ఛేదించాలి. మనం ఈ రోజునన్నా కాదు, మాయలో పడతా అనేక జన్మల నుండి. మీకు కొద్ది ఎంతో కష్టం అనిపించిన చూస్తానమ్మా అంటే మీకు తెలియజేయాలి. అది తప్పు చేయకూడదు కదా, తెలుసున్న మట్టికి చెప్పాలి.
ఎట్టి ఆయుధముచే ఆ వృక్షం నరకవలను అని అర్జునుడు అడుగుతాంటే కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? విరక్తి అనే ఆయుధం చేతనే నరకబడును. వివేక వైరాగ్యాలే, వివేక వైరాగ్యాలే. విరక్తి వస్తేనే కదా ఇదంతా ఉట్టిదే, అనేక జన్మల నుండి ఇంతే అని మనం ఎంత వైరాగ్యంగా ఉండగలుగుతున్నాం. మనం చూసిన వాళ్ళకి పై చూపే తెలుసు, మన లోపల ఎంత మరి ఉంటున్నాం. విషయవాసం లేకుండా, చిత్తవృత్తి లేకుండా ఉంటున్నామా లేదా? లోపలంతా వైరాగ్యమే, కానీ బయటకు మామూలుగా ఉండాలి కదా. ప్రజల్లో ఉన్నాం, మనం సంఘజీవులు, గృహస్థాశ్రమంలో ఉన్నాం, బయటకు మామూలుగానే ఉన్నాం. ఎట్టి ఆయుధము చే ఆ వృక్షం నరుకోనంటే కృష్ణ పరమాత్మ విరక్తి అనే ఆయుధము చేతనే. అవునా కదా? మనం చెప్పుకునే అన్నీ కరెక్టే కదా? అర్జునుడు అంటున్నారు, తర్వాత ఏం చేయవను? పుట్టుట పెరుగుట చచ్చుట ఏను, పుట్టుట పెరుగుట చచ్చుట ఏను, సంసారం ఎవరి నుండి ఉద్భవించును అట్టి పరమాత్మని పొందవలను. మీకు ఇప్పుడు సంసార వృక్షం అంటే ఏంటో పరమాత్మ తెలియజేశాడు. అవునా కదా? అలా కొద్ది కొద్దిగా తెలియజేయాలని. మరి అష్టాంగ యోగాలు అంటే ఏంటి? అష్టాంగ యోగాలు అరవిందాశ్రమం బాబాయ్ దగ్గర పుస్తకాలు ఉండి కాబట్టి మాకు అది బట్టి పట్టు. ఏమంటున్నారు? ఒకటి బాహ్యేంద్రియ విషేంద్రియములందు విరాగి అవుట ఏ యమము, యమ నియమ ఆసన ప్రత్యాహార మీకు మొత్తం అన్నీ ఎలా చెబుతాము? అవి మనోబుద్ధి చిత్త అహంకారం. వీటిలో ప్రాణాయామం అంటే ఏంటి? ఉండండి, మీకు ఏ రాజులు అంటే ఏంటో చెప్తాం. చెప్పక వెళ్ళిపోతురు కానీ మీకు పని ఉంది కదా. ఎట్టువారు దేవతలు. మనం ఈ గుణాలను బట్టే కదా రాజులు, బ్రాహ్మలు, కౌంట్లు వీరందరూని ఎలాగ మరి దీంట్లో చెప్పాడు కదా. మనం ఎలా పుట్టాము, మన వర్ణాల గురించి అదొకటి వేసి గుణాల గురించి, గుణవృత్తులు వింటూ చాలా సంతోషిస్తున్నాను. అజ్ఞాన వృత్తులు మొత్తం మనం చెప్పుకునేది అంతా, రోజు చెప్పుకునేది ఇది ఒక్కటే. పాపం పుణ్యం ఏమవుతుంది? మనం వృత్తుల్లో ఎలా ఉన్నాము? బ్రాహ్మణ కర్మ మెట్టిదనగా క్షత్రియ ధర్మములు ఎట్లో చెబుతున్నాడు. ముందు బ్రాహ్మణులు చెప్పుకోవాలి. లే చెప్పుచున్నాను వినుము అని కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. బ్రాహ్మణ కర్మ ఏ విధంగా నేర్పడినో తెలుపుతున్నాడు. మనం ఎలా పుట్టాం? బ్రాహ్మణ కర్మ ఎట్టిదనగా శమము అనగా స్తోత్రేంద్రియములు, త్వక్కు, చక్షు, జిహ్వ ఇవే జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నాం కదా. కన్ను, ముక్కు, నోరు, చెవులు, చర్మం అని చెప్పుకున్నాం కదా. వీటిచే ఇంద్రియములకు స్తోత్రమునందు దర్శనాదములు వినిటియే బ్రహ్మజ్ఞానం. మన చెవుల ద్వారా నాదం వినిపిస్తుంది. అలా రకరకాల మార్గాలు ఉన్నాయమ్మా. బ్రహ్మజ్ఞానం వారికి అలా అందుతుంది. మనం ఏంటి ఖాళీని అనంతత్వంగా అలా చూస్తున్నాం. త్వక్కు బాహ్యేంద్రియములందును పరిమళంతో కూడిన విభూతి ధారణ చేయుటే బ్రహ్మజ్ఞానం. బాహ్యేంద్రియాలందు పరిమళంతో కూడిన విభూతి పెట్టుకుని విభూతి ధారణ చేయుటే బ్రహ్మజ్ఞానం.
చక్షు జ్ఞానం అనే నేత్రములతో బింబ దర్శనము చేయటే బ్రహ్మజ్ఞానం. ఈ కళతోటే కదా మరి నేనే అంతా చూడగలిగాను, ఏక తేజోమయం చూడగలిగానా లేదా? అనుభవానికి రాసిన దానికి చూడండి, బింబ దర్శనం అయిందా లేదా? మరి జిహ్వ లోకవాసన వృత్తులను సంభాషించక, ఈ లోకం మీద సంభాషణ లేకుండా బ్రహ్మజ్ఞాన వృత్తులను సంభాషించే బ్రహ్మజ్ఞానం. బ్రహ్మం గురించి మాట్లాడుతున్నానా లేదా? మామూలు అయితే కట్టె కొట్టే తెచ్చేలా ఉంటాను, ఇవైతే వివరంగా మాట్లాడతాను. అందు గురించి మనం బ్రహ్మజ్ఞానంగా ఉన్నామా లేదా? మనం బ్రాహ్మణులు. బ్రహ్మజ్ఞానము తెలుసుకుంటే బ్రాహ్మణత్వం. చెవులు బ్రహ్మత్వాన్ని వింటున్నాయి, బ్రహ్మత్వాన్ని నోటితో పట్టించున్నాం. బ్రహ్మత్వంగా ఉన్నామా లేదా? నేను బ్రహ్మం పట్టిస్తున్నామా లేదా? మరి ప్రతి ఇంద్రియాన్ని బ్రహ్మజ్ఞానంతో ఉంచుతున్నామా లేదా? మనం అందరూ బ్రాహ్మణులమే. దేహంగా వర్ణం వేరైనా మనం బ్రాహ్మణులమే. బ్రహ్మజ్ఞానులే బ్రాహ్మణులు అని చెప్పారు. జిహ్వ లోకవాసన వృత్తుల్ని మాట్లాడకుండా బ్రహ్మం గురించి మాట్లాడతాం. బ్రహ్మజ్ఞాన వృత్తుల్ని సంభాషించుటే బ్రహ్మజ్ఞానం. మనం బ్రహ్మం గురించే కదా రోజు మాట్లాడుకుంటున్నాం. గ్రహణ పుష్ప చందన పరిమళాదుల వాసనలు చూడక ప్రాణాయాములు చేటి బ్రహ్మజ్ఞానము. ఇంత బాగుంది మల్లెపూ వాసన, ఇంత సంపంగ వాసన, ఇంకా అగరత్తు వాసన. ఈ ఘ్రాణేంద్రియం ఏం చేస్తుంది? ఏం వాసన చూస్తుంది? ప్రాణాయామం చేస్తున్నావా లేదా? సోహం 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 అని మరి మన గాయత్రి జపం జరుగుతుందా లేదా? ఓర్భో సోం తస్వరం భర్గో దేవస్థిమై ప్రచోదయ. మరి బ్రహ్మజ్ఞానులు అంటే మనము అని స్పష్టంగా ఈ ప్రకారం ఎవరు చేస్తుందరో వారే బ్రాహ్మణులు. బ్రాహ్మణులమా కదా మనం? దమము అనగా మనస్సు చంచలము లేక నిశ్చలముగా నుండిటే బ్రహ్మజ్ఞానం. మనస్సును చంచలంగా లేకుండా నేను బ్రహ్మాన్ని అయి ఉన్నాను, నేనే అంత మనస్సును ఎటు పోనివ్వకుండా నిశ్చలంగా ఉంచుతున్నాం లేదా? బ్రహ్మజ్ఞానంగా ఉంచుతున్నాం. సదా ఉంచుటమే జ్ఞాన వృత్తుల్లో సదా ఉంచుటమే బ్రహ్మజ్ఞానము. చిత్తము సంకల్పం నందు చేర్చక నిశ్చింతగా ఉండేటివే బ్రహ్మజ్ఞానము. మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మనస్సే కదా. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాలుగే కదా సూక్ష్మదేహానికి కారణం అయినాయి. మరి అహంకారం నేనని పలుకుతున్నదే అది అహం. అన్ని పనులేందు ఇమిడి తాండవం ఆడుతున్నదే అది అహం. అన్ని పనులు నేను 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 అని తాండవం ఆడుతుంది అది అహం. దేహాన్ని ఎలా చెబుతున్నారు? అన్ని పనులేందు ఇమిడి తాండమాడుతున్నదే అహం. దీన్ని మొలక ఉండినట్లు చేయటే బ్రహ్మజ్ఞానము. మొలకెత్తుతున్నావా నేను బ్రహ్మాన్ని అసలు వేళతో పగిలించేసాం. దేహభ్రాంతి ఏదున్నా అలా తటస్థంగా ఉండగలుగుతున్నాం కదా. వీటి పేరు అంతేంద్రియాలు అంటారు. లోపల అలా చేస్తున్నాం. తపస్సు వాసనా వృత్తులు లేక బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన వృత్తులేని అనగా భజనలు చేయుట, పరమాత్మని నామంతో నృత్యము చేయుట, దైవ చింతన చేయుట, అవునా కదా, సాధు సత్సంగము చేయుట, సాధు సంగత్వం చేయుట, తత్వ విచారణ చేయుట, జపములు చేయుట, ఈ వృత్తులన్నీ తపస్సునకు పేర్లు. ఇట్లు చేయుటే బ్రహ్మజ్ఞానము. అంతేంద్రియములు 4, పంచప్రాణములు 5, జ్ఞానేంద్రియములు అంతేంద్రియములు, పంచప్రాణములు 5, జ్ఞానేంద్రియములు 5, పంచ తన్మాత్రలు 5, కర్మేంద్రియాలు 5, మొత్తం ఇవన్నీ కలిపి 24 తత్వాలని చలనం లేక ఏ ఇంద్రియమును ఏ విధముగా ఆచరణలో పెట్టవలను దాన్ని గురువుల ద్వారా గుర్తిరంగి దాన్ని ఆచరించుటే శౌచం. ఇదే బ్రహ్మజ్ఞానం. ఓర్పు అనగా కాలంను అనుసరించి వర్తించుటే
జ్ఞానోర్పు, జ్ఞానోర్పు. నిష్కామ నిష్కా పట్యమ అనగా సదా వాసనావృత్తులందు మనస్సును పోనివ్వక బ్రహ్మ విచారణ ఉండుటే నిష్కాపట్యం. ఇదే బ్రహ్మజ్ఞానం. జ్ఞాత జ్ఞేయ జ్ఞానము పంచీకరణ ప్రకారము ఆకాశమునకు సమిష్టిభూతము. జ్ఞాత అనగా తెలివి, జ్ఞేయం అనగా తెలుసుకోతగింది. జ్ఞాత జ్ఞేయము జ్ఞానం చెప్పుకోము మనం. జ్ఞానం అనగా తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్ట. బ్రహ్మంగా మనం ఉంటున్నామో లేదు, ఆచరణలో పెడుతున్నామో లేదు. ఈ గుణములను వారు బ్రహ్మ జ్ఞానం కలిగిన బ్రాహ్మణులు. మనం బ్రాహ్మణులు అయ్యామా లేదా? క్షత్రియ ధర్మములు ఎట్టియో తెలిపదము. అజ్ఞానం అనే అధర్మమందు వైరాగ్యము బూనుటే సూరత్వము. ఈ అజ్ఞానాన్ని నాశనం చేస్తాం. ధర్మం అనే సత్యమునందు ఐక్యమైన మనస్సు ఏ తేజస్సు. జీవుడు స్థూలమును దాటి సూక్ష్మాంగమును దాటి కారణాంగంలో కారణదేహంతో తెచ్చుకుంటామని చెప్పిన ఐక్యం ఒకటి ఏ ధైర్యము. మనం ఏదొచ్చినా కారణదేహంతో ఏం తెచ్చుకున్నా ఎలా ఉంటున్నాం? మనకెందుకు వచ్చింది అదే పోతుంది అని వదిలేస్తున్నామా లేదా? మన ధైర్యం చూడండి. అష్టాంగ యోగములు అనగా యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, సమాధి, తుర్యము, ఇవిగాక నిత్యానిత్య వస్తు వివేకము, ఇహ మూత్రార్థ ఫలభోగ విరాగము, శమధమాది శక్తి సంపత్తి, మోక్షేచ్ఛ, ముముక్షత్వం. ఇవన్నీ కూడా ఒక ఇచ్చ అనమాట. ముముక్షత్వం తపన. మనకు ముముక్షులు మనం అందరూ తపనతో ఉన్నాం. మరి ఇవన్నీ సాధనా శత్రుచ్చే సంపత్తులు. వీటి నుండి నిటుంచి పరమాత్మలో ఐక్యమై ఉన్నవాడెవడో వాడే సమర్థుడు. యుద్ధమందు అనగా జ్ఞానం అనే రాజు అజ్ఞానం అనే సేనలతో పోరాటమే యుద్ధము. అవునా కదా? ఆ యుద్ధమందు రాజు సేనకు లొంగకుండుటే, పారిపోకుండా ఉండటమే. ధైర్యంగా ఉంటున్నాం కదా మనం, మనస్సు రానివ్వకుండా. సదా మనస్సు భగవంతుని లగ్నమై ఉండుటే దానం. జీవుని కమ్ముకొని ఉన్న శరీరంతో సహా పరమాత్మది. ఈ శరీరం నిష్కామంతో ఉండుటే ఈశ్వరభావం. ఈ గుణములు ఉన్నవారే క్షత్రియులు. క్షత్రియులు అంటే వారు. వయస్సుల ధర్మములు ఇవి. వ్యవసాయం అనగా సాంఖ్య విచారణ చేయుటే వ్యవసాయం. అదే గోరక్షణ అనగా ఇంద్రియములే గోవులు. వీటిని ఆచరణ పెట్టుటే గోరక్షణ. వ్యాపారము సదా బ్రహ్మ విచారణమైన తత్వ విచారం చేయుటే వ్యాపారం. ఈ గుణములు ఉన్నవారు కోమట్లు. శూద్రులు అంటే రజోగుణం, తమోగుణం, పంచక్లేశాలు, మిగిలినన్నీ కూడా అదో లోకాలు. మరి ఇవి మీకు ఎప్పుడూ తెలియజేయలేదని పరమాత్మ తెలియజేశాడా లేదా? ఈవేళ మీరు బోరు అనుకోకండి అమ్మా, బోరు అనుకోకుండా మీకు రోజు ఈ పాఠాలు అలవాటైపోయి, కానీ తెలియని పాఠాన్ని తెలియజేయవలసిందే. తెలియని పాఠాన్ని తెలియజేయకపోతే తప్పు పొందుతాను. మరి ఎంత బాగా అర్థమైంది? అశ్వత్థ వృక్షం అంటే ఏంటి, రాజులు అంటే ఏంటి, బ్రాహ్మణులు అంటే ఏంటి, రాజులు క్షత్రులు, కోమట్లు అంటే ఏంటి, శూద్రులు అంటే ఏంటి, వివరణ మరి మీకు భగవద్గీత ఎప్పుడు చెప్పలేదు కదా. తప్పదు. ఇలా వివరణ తెలుసుకున్నాం కాబట్టి, బ్రహ్మజ్ఞానంగా ఉంటున్నాం కాబట్టి మనం బ్రాహ్మణులమే, క్షత్రియులైన బ్రాహ్మణులమే అని మనకి తెలియపరుచుకున్నాం. ఇప్పుడు వరకు అమ్మలో బోరని మాత్రం అనుకోకండి. ఇవి చెప్పి తీరాలి. చెప్పకపోతే తప్పు అవుతుంది. ఎంతసేపు కూడా భగవద్గీత అందంగా చదివేయటమే కాదు, దాని భావార్థాన్ని తెలుసుకోకపోతే ఏమవుతుంది? మరి మోక్షం కూడా కోరిక లేదు కాబట్టి మోక్ష సన్యాస యోగం అన్నారు. మనకు మోక్షం మీద కూడా కోరిక లేదు, ఉన్నదంతా మోక్షమే కదా. మాయ తలంపులో లేవు. దేహభావన వేయటమే మోక్షం. అవునా? మోక్షాన్ని కూడా సన్యసించాలి అని చెప్తారా లేదా? మరి ఇవన్నీ కూడా శ్లోకాలు మీకు అనేక సార్లు సీడీలో చదివేనా లేదా? సీడీలో ముందు నుంచి వచ్చే వాళ్ళు అందరికీ అన్నీ తెలుసు. పరమాత్మగా మోక్ష సన్యాస యోగమే కాదు, అన్ని యోగాలు కూడా పరమాత్మ చక్కగా చదివించింది. మరి గీతా జయంతి నాడు కూడా మనం ఎప్పుడు చదువుకుంటాము.
శ్లోకాలు చదివేసుకుంటాం. దాని భావార్థాలు తేలిగ్గా ఉంటాయి దీంట్లో పుస్తకం. కానీ మనం ఈ పుస్తకాన్ని ఎంతో ఆచరణలో పెడుతున్నామా లేదా, మనం భగవద్గీతను ఆచరణలో పెడుతున్నామా లేదా, ఇవన్నీ కూడా ఈ పుస్తకాలన్నీ కూడా అన్నీ మన ఆచరణే కదా. చక్కగా చెప్పుకోగలుగుతున్నామా లేదా, శాస్త్రవాక్యం తెలియాలి అని ఆ బ్రహ్మం మాట్లాడింది. ఇప్పుడు మన భావంలోకి వచ్చేద్దాం. నేను బ్రహ్మాన్ని, అంతా బ్రహ్మే అను బ్రహ్మం లక్షణాలతో బ్రహ్మం కళతో ఉండుము. మన అనుభవ వాక్యాలు కదా ఇవన్నీ రాసుకుంటా. బ్రహ్మము కళతో ఉండుము. నీ దేహాన్ని బ్రహ్మము దేవాలయంగా చేసుకుని పగ్గాలు చైతన్యాధీనంలో ఉంచుకుని సాక్షిగా బ్రహ్మార్పణ భావంతో బ్రహ్మంగా మిగులుము. అది ఈరోజు చదవను, ఊరికి ఈ 4 మీకు తెలియవు కదా అని చెప్పేసాను. అశ్వత్థవృక్షం అంతవరకునే అమ్మా, ఇష్టమైంది కదా. ఎంతటి ప్రారంధం వచ్చినా నేను బ్రహ్మమును అన్న ప్రతిజ్ఞ విడవకము. ఎంత ఎటువంటి కారణదేహంతో ఏం తెచ్చుకున్నా మనం బ్రహ్మం, నేను బ్రహ్మం, నేను బ్రహ్మం, నేను బ్రహ్మం, నేనన్నా బ్రహ్మన్నా ఒక్కటే, నేనే అని మనం తెలుసుకున్నాం. నేను ఏదో కాదు, ఏది కాదు, దేహాన్ని కాదు అని వదిలేసామా లేదు. దాన్ని వదిలివేసి బ్రహ్మం తానై ఉండుము. నేను దేహాన్ని కాదు, నేను పరమాత్మని అని వదిలేమా లేదా. దేహభావన వీడి పరమాత్మగా మిగులుతున్నాం. అందు గురించే ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా దేహాభిమానం వదిలి పరమాత్మగా ఉండగలుగుతున్నామా లేదా. మనం నాలో ఉన్నది, అంతటా ఉన్నది ఒక్కటే చైతన్యం. నాలో, మీలో, అందరిలో, అంతటా వ్యాపించున్నది ఒక్కటే చైతన్యం. నేను చైతన్యము చేతిలో బ్రహ్మ పనిముట్టుగా ఉంటున్నాను. చైతన్యం చేతిలో బ్రహ్మ పనిముట్టుగా ఉంటున్నాను. అంతటా నిండిన సాక్షియు ప్రజ్ఞయు నేనే అయి ఉన్నాను. అవునా కదా. నేను చిదానందుడును, పూర్ణానందుడును, సర్వసాక్షిని. నేను పరమాత్మను అంతానే అన్న దర్శనం అవ్వగానే మనసులో అన్నీ దహించుకుపోయాయి. మరి నేనే అంతా అని మీకు చెప్పనా. ఎవరితో మాట్లాడినా నేనే, ఎలా మాట్లాడినా చూడండి, ఈ ఉన్నదంతా నేనే దర్శనం అయిందని చెప్పానా లేదా. ఇందాక దాంట్లో చెప్పాడా లేదా బింబ దర్శనం అని. ఆ వాక్యాల్లో ఉన్నాయన్నీ మన పుస్తకాల్లో ఉన్నాయా లేదా. ఆ వాక్యాలను ఎందుకు బ్రహ్మం చదివించింది, ఆ పుస్తకం ఎందుకు ఇచ్చింది, మనం ఒక్కసారి తెలుసుకున్నాం. మన సత్సంగంలో ఎప్పుడు చదవలేదు ఆ పుస్తకం. నాలో ఉన్న అహం వశమైంది. అసలు నేను నాదేం లేదు, ఉన్నదంతా నేనే, నేనే అంతా, నేనే అంతా, నేనే అంతా వశమైందా లేదా. దేహభావన వీడానా లేదా, బ్రహ్మభావనగా ఉండగలుగుతున్నానా లేదా. నేను అని దహించుకుపోయాయి. నాలో ఉన్న అహం వశమైంది. నేను అంది బ్రహ్మంలో లీనమై అఖండ చైతన్యంగా మిగిలింది. సో నేనేంటి మీరేంటి, ఉన్నదంతా ఏక తేజోమయవర్రా. అందు గురించి నేను వేరు, మీరు వేరు, ఈ ప్రపంచం వేరు. ప్రపంచము, శరీరేంద్రియాలు ఇవి అసలు ఏదైనా భావన ఉందా. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే అని వీటికి సాక్షిగా ఉన్న పరబ్రహ్మనే నేనుగా తెలుసుకున్నాను. నా అనుభవం కదా ఈ పుస్తకాలు. అంతరంగికంగా నిరాకార నిర్గుణ లక్షణాలతో అఖండంగా జీవించగలుగుతున్నాను. అఖండంగా ఉంటున్నానా లేదా. నేనే అంతా, నేనే అంతా, అంతా నేనే. ఎంత తేలిగ్గా ఉంటుందమ్మా. మరి ఈ అనంతత్వం ఇలా తేజోమయంగా చిన్నప్పుడు స్వామి శివానంద గారిలో ఫోటోలోంచి వచ్చినప్పుడు ఎల్టీడీ బల్బులో గుండ్రంగా నాలోకి ఇలా ఖాళీ వచ్చేస్తుంది. మరలా ధ్యానంలో కూడా ఇలాగే వచ్చేస్తుంది తేజోమయం. ఇన్ని రోజులు నిర్వికల్ప సమాస్థితిలో అలా ఉండి మరి ఇంట్లో పనిచేయాలి. అసలు నిజంగా మరి వారికి కుదురుతుంది. ఇంట్లో ఉండి ఇలా ఎలా కుదురుతుంది చెప్పండి, చెప్పండి. కానీ మనకు కుదిరిందా లేదా. ఈ దేహంతో కుదిరింది కాబట్టి అందరికీ కుదురుతుందని చెబుతున్నాను.
లేకపోతే కుదరదనే చెప్తున్నాను. అనుభవం చూస్తున్నాను. కుదురుతుంది కుదురుతుంది కుదురుతుంది. మన లోకం అంతా వేరు. ఈ బాహ్య లోకంలో దేహం ఉందే కానీ మన లోకం అంతా బ్రహ్మము తానై ఉన్న లోకంతో ఉంటున్నాం. బ్రహ్మము తప్ప రెండోది లేదు. అప్పుడు ఎన్ని రోజులు చిన్నప్పుడంటే గొడవ లేదు, పెద్ద అయ్యాక వంటలు ఉండాలి, మనంలో పెంపకాలు ఎన్ని ఉంటాయి, పెళ్ళిళ్ళు ఎన్ని ఉంటాయి. అలా దర్శనములు మా పిల్లోడు నా పిల్లోడు అంటాం. అప్పుడు మరీని చిన్నపిల్లలు కదా, ఇంక నేను మాట్లాడను, నేను విన్ను, నేను చూడను. ఎంత ఎలా వచ్చేస్తుందోనమ్మా. నాకు ఇప్పటికీ ఇష్టం ఉండదు మాట్లాడటం, ఇది చూడటం వింటూ ఇష్టం ఉండదు. అలా నేనే అంతాలు అలా అదొక్కటే నా ఇష్టం. నాకు అందు గురించి అలా అతీతంగా ఉండటం ఒక్కటే ఇష్టం అని మీకు చెప్తాను. నా కోరిక, నాకు ఇష్టం అంటే ఏంటంటే ఇది ఒక్కటే. ఇవన్నీ నశించిపోయాయి కదా, అయ్యే ఇష్టం ఏంటి చెప్పండి? ఏది ఇష్టం ఏది అయిష్టం అన్నీ బ్రహ్మలోనే. మనసుతో ఏమీ లేదు, సంభాషణ లేదు. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు. ఈ అనంతత్వమే నేనైనప్పుడు నాకు ఇది అదేని ఏముందో చెప్పండి? అవును అన్నా కాదు అన్నా ఏదన్నా అనిపిస్తుందా నాకు? ఉన్నది నేనే, ఉన్నది నేనే. మరి ఈ ఉన్న దాంట్లోనే కదా మనం అందరం ఉన్నాం. మరి ఈ ఖాళీనే చూస్తున్నాను కదా, తెరనే చూస్తున్నాను కదా, తెర మీద బొమ్మలు లేకుండా ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నానా లేదా చెప్పండి? ఉండగలుగుతున్నానా లేదా అంటే బొర్రలుపుతున్నారు. ఉంటున్నానా? లేకపోతే తప్పు చెప్పకూడదు, తప్పుని నేను ఎవరికి చెప్పకూడదు. నేను బ్రహ్మాన్నే నేను, సర్వము సకలం నేనే, సర్వం నేనే, అండపిండ బ్రహ్మాండంతం నేనే, నేను లేని చోటే లేదు అని బ్రహ్మమూలంలో బ్రహ్మంగా లక్ష్యంగా ఉండగలుగుతున్నాను. ఉండవలను అని రాశాను. నేను ఇప్పుడు మీకు చెప్పేటప్పుడు ఉండగలుగుతున్నాను అని చెబుతున్నాను. ఉండగలుగుతున్నానా లేదా? అఖండమైన చైతన్య ఖాళీలో నేను ఉండిన హాయి దేహధ్యాస లేకుండా ఏం పరం రెండు చేసుకొని వాళ్ళు ఏం పరం రెండు చేయట్లేదా చెప్పండి? ఇప్పుడు వంట వండు కూర్చోలేదా? పనులన్నీ నిర్వర్తించలేదా? టిఫిన్ పెట్టలేదా? అన్నీ చేస్తూ వింటూ చూస్తూ అన్నీ ఆ పరమాత్మగా ఉండగలుగుతున్నాం. తప్పనిసరిగా గృహస్థులు అని అనుకోకండి, వెనకడుగు వేయకండి. ఈ మానవ జన్మ యొక్క ఉత్కృష్టం తెలుసుకుని సర్వం బ్రహ్మమయంగా ఉందామమ్మా, ఉందాం ఉందాం ఉందాం. అక్కడ నేను కాలాతీతుని, పగలు రేయి తేడా లేదు, ఎల్లవేళ అఖండంగా ఉండగలుగుతున్నాను. సంసారంలో సంఘంలో శరీరం ఉంది కాబట్టి బ్రహ్మంగా పూజ చేసుకోగలము. జ్ఞానికి కోరదగిన పొందదగిన వస్తువు అంటూ లేదు. ఈ చెప్పిన దానికి దీనికి సరిపోయిందా లేదా? అవి చెప్పి మీకు మన పుస్తకం చదవాలి. తానే బ్రహ్మమై సర్వదా ప్రకాశిస్తున్నానా లేదా? నేను స్వయంభూడను, స్వప్రకాశుడును, సర్వ సమర్థునుడు, ఆనందమయుడును. ఉన్నది నేనే, నాకు ఇంకేముందమ్మా, నేను తప్ప రెండోది లేదు. చిన్ననాటి నుంచి ఇంత రిలాక్స్గా ఉండగలుగుతున్నాను. మీకు రోజుని ఇంత దర్జాగా చెప్పగలుగుతున్నాను, ఉండగలుగుతున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. అనుభవం లేకపోతే చెప్పడానికి కుదురుతుందా? ఏ కాలంలోనైనా మీరు నన్ను ఈ దేహంతో చూడండి, పరమాత్మగా ఉన్నాను లేదు మీరు ఆలోచన. హాయిగా నాతో నేను ఉంటూ ఆటగా ఆటనా పాటనా దునియా తెరపై బొమ్మల ఆటనా అన్నాను. ఆటగా దేహం నడుపుతున్నానా లేదా? ఏ టైంలో అయినా చూడండి, రాత్రే కాదు, పగలే కాదు, తెల్లతోనే కాదు, అర్ధరాత్రి కాడైనా చూడండి. ఏది నేను తెలిసాక వెనకడుగు ఎంచుకుంటుంది? ఏది నేను? దేహం నేను కాదు, ఉన్నదంతా నేనే కదా.
కానీ ఉన్నదంతా నేనులోనే దేహాలు ఉన్నాయి. మీరు ఆలోచించుకోండి. అంతరా నిండున్న పరమాత్మకు నమస్కారం పెట్టుకుంటాం కదా మనం. ఆ పరమాత్మే నేను అని మనకు తెలియబడ్డింది. మనలోనే అంతా ఉంది అని తెలుసుకున్నాం. సృష్టి స్థితి లయకారకులు మనమే. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నాం. మాయ, బ్రహ్మము, మాయ, సృష్టి, జీవయాత్ర, మానవ జన్మ బంధము, పుణ్యము మొదలైనవన్నీ క్లుప్తంగా చెప్పుకుంటాం. బ్రహ్మము ఏంటి? సచ్చిదానంద స్వరూపం, అంతే కదా. బ్రహ్మం గురించి చెప్పుకోవాలి కదా. అనంత చైతన్య శక్తి స్వరూపం. సృష్టి స్థితి లయములకు ఆధారము బ్రహ్మమే. ఈ అనంతమే కదా, దీంట్లోనే కదా సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. బ్రహ్మయిష్టమహేశ్వరులు, దేవతలు, దేవుళ్ళు, నవగ్రహాలు కాదు, నక్షత్రాలు అన్నీ జరుగుతున్నాయి లేదా. మరి ఆధారం బ్రహ్మమే కదా. మన కనుల ముందున్న సకల అలాగా కళ్ళకు కట్టినట్టుగా సినిమా చూసినట్టుగా చూడండి, ఆచరణలోకి అందేస్తుంది. మన కనుల ముందున్న సకల చరాచర జగత్తునంతటిని సృష్టి అనుచున్నాము. ఇదంతా సృష్టి అంటున్నామా లేదా? సృష్టి అనగా మార్పు చెందేది. సృష్టి అంటే మార్పు చెందేది, అవునా కాదా? సృష్టి పూర్వం ఉన్నది, సృష్టికి ఆధారమైంది బ్రహ్మమే. సృష్టికి పూర్వము బ్రహ్మే కదా, బ్రహ్మే కదా సృష్టికి ఆధారము. విద్యుత్తు ఏ విధంగా వస్తువుల్లో ప్రవేశించి పనిచేస్తున్నదో అదే విధంగా జడమైన ఉపాధులన్నీ బ్రహ్మ చైతన్య శక్తితో పనిచేస్తున్నవి, అవునా కాదా? విశ్వం అంతటా నిండి ఉన్నది నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మమే. విశ్వమంతా నేనే, 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 మూలం నేనే. విశ్వంగా సృష్టిగా వచ్చింది నేనే. అసలు నేనులోంచే కదమ్మా ఇవన్నీ వచ్చినాయి. మనలో కూడా నేనే ఉంది కదా. నువ్వు బంగారంలోంచి ఆభరణాలు కూడా బంగారమే కదా. అలాగే విశ్వమంతా పరమాత్మ అయినప్పుడు, విశ్వానికి మూలమైన పరమాత్మే విశ్వాన్ని సృష్టించుకున్నప్పుడు మనం కూడా విశ్వంలో ఉన్నాం కాబట్టి విశ్వమే బ్రహ్మే కదా. నిరాకార నిర్గుణ సచ్చిదానంద పరబ్రహ్మే. అందు ఒక భాగమే నామరూప గుణాలు సచ్చిదానంద లక్షణాలతో సృష్టిగా పరిణమించింది. ఒక భాగమే, 3 భాగాలు ఇలాగే ఉందంట. సృష్టిగా ఒక భాగంలోనే ఈ సృష్టి అంతా వచ్చింది. దేహం నేను కాదు, అంతరా నుండి అంతటికే ఆధారమైన పరమాత్మ నేనన్న అనుభవం కలిగిన వెంటనే బ్రహ్మంతో బ్రహ్మంగా ఉంటాము. అప్పుడు మాయాభావన నశిస్తుంది. మాయాభావన నశిస్తుంది. సమస్త శరీరములు క్షేత్రములు వాని ఎందు ఉన్న బ్రహ్మ చైతన్యమే, వాని ఎందున్న బ్రహ్మ చైతన్యమే క్షేత్రజ్ఞుడు. స్థూల సూక్ష్మ కారణ శరీరములు 3ంటిని 5 విభాగములుగా విభజించారు. పంచకోశాలే 3 శరీరాలు, 3 శరీరాలే పంచకోశం. పంచేంద్రియాలు పంచకోశాలు, అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశం. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, మధ్య మధ్య పాని సమర్ప్యామేను. అమ్మా, ఒక్కటి జీవుడిగా మనం వచ్చాం. జీవుడిగా వచ్చినప్పుడు జంతువుగా ఉండకూడదు కదా. మాయ ఆవరించేస్తుందమ్మా. మన మనస్సుని సరి చేసుకోవటానికే పునాది కట్టుదట్టమే గొప్పది. పునాది కట్టుదట్టం అయ్యాక ఇంకేముంది, ఆటోమేటిక్గా అందేస్తుంది. ఆలోచించుకోండి. భగవద్గీత అంటే ఏంటి? మన యొక్క అనుభవమే భగవద్గీత. మన అనుభవే భగవద్గీత యొక్క సారం. ఉన్నది నేనే, ఉన్నది నేనే చూస్తున్నారు కదా. ఏం గుణాలు ఏంటి, ఎలాగ సృష్టి వచ్చింది అవన్నీ విన్నాం కదా. చక్కగా విన్నాయి మీకు చెప్పగలిగాం కదా. అయిపోయింది అంతే. అంతవరకునే నేను ఆ పుస్తకాన్ని మీకు తెలియజెప్పాలని తెలియజెప్పాను. ఈరోజు మీకు బోర్ అనుకున్నా క్షమించండి,
కానీ మీకు తెలియజేయాలి. ఇది ఎప్పుడు తెలియజేయలేదు, వివరణ తెలియజేయలేదు. నాకే తెలియదు, మీకేమో చెప్తాను. ఈయనకి ఎంత ఇష్టమో బాదుగా తింటాను అంటారు. పాపం నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు కాదు, ఎప్పుడు అంతే. బాదుగీత అనేది అడుగుని నిద్ర వచ్చేది. ఎందుకు నిద్ర వచ్చేస్తుంది? తమో గుణం వ్యాపించి ఉంటుంది ఎప్పుడు. ఆ తమో గుణం ఆటోమేటిక్గా ఈ జోలపాట్లా ఉంటుంది. ఈ జ్ఞానం జోలపాట్లా ఉండి నిద్ర వచ్చేస్తుంది, వెళ్ళిపోయిన నిద్ర అంతే. మనకెందుకు? మనకు హుషారు. మనం ఏ గుణానికి ఆధీనంలో లేవు. తమో గుణం, రజోగుణం, సత్వగుణం ఆధీనంలో లేవు. కునికొస్తే నిద్రవటం అది వేరు, దేహం అలసిపోతే అది వేరు. పరమాత్మగానే ఉండగలుగుతుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండగలుగుతుంది. నీకు బుర్రకథ ఎలాగైనా చదివినిపిస్తానమ్మా, నెత్తుతానే. ఈయనకి ఆ బుర్రకథ ఇష్టం, నీకు నెత్తుతాను. మరి ఇవి తెలియాలి, సత్సంగంలో ఇవన్నీ మీ అందరికీ తెలియాలి కదా అని. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కరించు. మనం తపస్సుతోటే ఆకర్షాసగా ఉండగలుగుతాం. ఏ తపస్సుతోటి ఉంటున్నామమ్మా? బ్రహ్మము నేను, బ్రహ్మము నేను, బ్రహ్మము నేను, నేనే అంత, నేనే అంత, నేనే అంత, నేనే అంత అన్న తపస్సుతోటి ఉండగలుగుతాం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుకోగలుగుతాం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉండగలుగుతాం. ఉన్నది నేనే అని ఉండగలుగుతున్నాం. లేదు, ఎంత ధీరత్వంగా ఉండగలుగుతున్నాం లోపల. అంతఃకరణలో మనకి ఎంత ధీరత్వం ఉందరా. రోజు సత్సంగం దేనికి? ధీరత్వం కోసం. ధీరుడైన వాడు వెనకడుగు లేదు కదా మనకి. ఎంత ధైర్యంగా ఉండగలుగుతున్నాం. పరమాత్మే నేను, పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉండగలుగుతున్నావా లేదా? ఆగామేది, సంచితమేది, ప్రారంధం ఏది? అసలు దేని ఎందు ఏమీ లేదు. మనకు ఏదైనా ఉందా? ఆగామ వచ్చేస్తుంది, సంచితం వచ్చేస్తుంది, ప్రారంధం వస్తుందన్న ఆలోచనే లేదు. ఉన్నదంతా బ్రహ్మ, ఉన్నదంతా బ్రహ్మ, నిరాకారం. ఈ నిరాకారంలోనే అన్నీ ఉన్నాయి, ఈ సాకారాలన్నీ. నీకెందుకు, నాకెందుకు, మనకెందుకు? పరమాత్మే నేను, పరమాత్మే నేను. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో ఉండటమే, రూఢీగా ఉండటమే, ఆఖరి శ్వాస వరకు ఆత్మవిచారంతో ఉండటమే. ఎందుకంటే ఆత్మవిచారణ మనకు ఉండాలి. ఉన్నది బాగానే ఉంటున్నాం మామూలుగా మనసు రానప్పుడు. మరి ఎవరైనా తిట్టి ఏదైనా అన్నారనుకోండి, భూషణాలు, వారి మనసుతో అనేటప్పటికి మరి మనసు మనం ఎందుకు ఆ తలంపుని తెస్తున్నాం? ఆ మనస్సు తలంపు లేకుండా చేసుకోవటానికే ఈ సాధన. ఆత్మవిచారం దేనికి? ఆలోచించుకోండి. ఆఖరి శ్వాస వరకు కూడా మనం ఏది ఆపక్కర్లేదు. నాకు వచ్చేసింది అన్నది కాదు, ఇది ఎప్పుడూ ఉన్నదే. ఎవరికి వచ్చేస్తుంది? ఈవేళ బాగా భోగంగా అన్నీ బాగున్నప్పుడు అందరూ బాగానే చూస్తారు కౌరులు. మోహం ఒక్కసారి దెబ్బ కొట్టింది అనుకోండి, మమకారం వాళ్ళు ఒక్క దెబ్బ కొడితే గిరగిరా తిరిగి ఎలా ఉంటుంది మనసు? ఇష్టప్పుడు అందరి మనసులో బాగానే ఉంటాయి. మరి కష్టకాలంలో ఎందుకు నిలబడట్లేదు మనసు? అప్పుడు ఇలాగే ఉండాలి కదా. నేనే బ్రహ్మనే, బ్రహ్మనే నేను ఇలాగే ఉండిపోవాలి కదా. మరి ఎందుకు ఉండట్లేదు? అప్పుడు గుణాన్ని నువ్వు ఎందుకు ఆపాదించున్నావు? త్రిగుణాతీతుడు కదా, రూపాతీతుడు కదా, నామాతీతుడు కదా. మాటలు కాదు, అనుభవంలోకి తెచ్చుకోవాలి మనం. కళలో ఏమన్నా వస్తేనే అడిగి చచ్చిపోతున్నామే, తీతులు తీతులు అని చెబుతున్నాం. చెప్పండి. అంటే ప్రయత్నం వదలకుండా చేస్తున్నాం మనం, అవునా కదా? ప్రయత్నం మాత్రం వదలట్లేదు. కళ కదా అని మళ్ళీ దాన్ని మన్నం చేయట్లేదు. భయమైన కళ అసలు మన్నం చేయదు. ఆ మామూలు వచ్చినా మన్నం చేయట్లేదు. అసలు ఏ కళనా లెక్క చేయట్లేదు.
అది చిన్న కళ, పడుకున్నప్పుడు వచ్చిన కళ చిన్న కళ, మన ఊహే కళ కదా. ఈ ఊహ, ఈ కల్పన, ఇది పెద్ద కళ. ఈ కళనే లెక్క చేయట్లేదు, ఆ కళనే లెక్క చేయట్లేదు. అవునా కదా? సత్సంగులు చెప్పండి, ఎంత దృఢత్వంగా మన సత్సంగులు ఉన్నారు. నాకు ఎంతో హ్యాపీగా ఉంటాను. తెలుసుకున్నారు, తెలుసుకున్నాక మరి అనుభవిస్తున్నారు కదా. అనుభవింత అంటే ఏ తప్పో ఏది రైటో తెలిసాక ఇంకెలా ఉంటారమ్మా అమ్మ. మనం యతీశ్వరులా ఉంటున్నాం. 24 గంటలు జీవ బ్రహ్మైక స్థితిలో ఉండగలుగుతున్నాం. జీవ లక్షణాలు ఉంటున్నాయా? ఎవరెన్నా అసలు పట్టించుకోవట్లేదు. ఎర్రోళ్ళో తెలియదు, తెంగరోళ్ళో తెలీదు. తల ఊపుకుంటా కీచుని బొమ్మలా చెప్పిన పని చేసేసి వదిలేస్తున్నాం. అవునా? మన ఆలోచన అంతా నేను బ్రహ్మాన్ని, ఆలోచన దృక్పథం అంతా అలా ఉంది. అవునా కదా? ఎప్పుడైనా కదిలితే ఏమవుతుంది? తప్పేమీ లేదు. ఈ అభ్యాసం కోసమే కదా రోజు ఇక్కడికి సత్సంగానికి వస్తున్నాం. ఇవన్నీ వచ్చేస్తే సత్సంగం ఎందుకు మనకే? ప్రయత్నం కోసమే సత్సంగానికి. ఈ ప్రయత్నం కోసమే సత్సంగానికి మనం అందరూ కలుసుకుంటున్నాం. ఈ సత్సంగమే మళ్ళీ రోజంతా ఉంటుంది. అవునాగా? ఉంటుందా లేదా? మరి ఇది వినకపోతే మళ్ళీ మొదలుకు వస్తుందేమో అని భయం ఉండి, మళ్ళీ మనసు ఎక్కడ వస్తుందని భయం ఉండి, మరి సత్సంగానికి ఎంత పని ఉన్నా దాన్ని అలా అలా చేసేసుకుని వచ్చేస్తున్నారా లేదా? నేను మీరు మనం అందరం ఇలా కూర్చున్నామంటే కారణం ఏంటి? మనస్సు రాని స్థితి కోసం ప్రయత్నం చేస్తున్నాము. ఆఖరి శ్వాస వరకు కూడా మనం ఈ తపస్సులోనే ఉంటాము. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు అన్న జిజ్ఞాస మనలో మమేకమైంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఆ జిజ్ఞాసతోటే ఉండగలుగుతున్నామా లేదా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, నేను తప్ప రెండవది లేదు. ఉందా? భావన ఇంకోటి వస్తుందా అమ్మలో? దయించి చెప్పండి. 24 గంటలు మనం ఇలా ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇలాగే మరి ఉండాలి అని తెలియజేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, మీ అబ్బాయి పెళ్ళిలో అయినా అలాగే ఉండాలి నువ్వు. మరి నేను మా పాప పెళ్ళిలో అలాగే ఉన్నాను. నేను బ్రహ్మంగా ఉన్నాను. మా అమ్మ ఎన్ని తిట్టేసిందో ఏమీ చూసుకోవట్లేదు. కానీ నేను అన్నీ చూసేసుకుని, అన్నీ చేసేసుకుని హాయిగా పెళ్లి దగ్గర లక్ష్మీనారాయణ కళ్యాణంలో చూశాను. చూడండి, మరి ప్రతి ఒక్కరిని అంతమంది వచ్చారు, అంతమందిని బ్రహ్మంగా చూడగలిగాను. నేను ప్రతి పరీక్షలోనే నేను చూసుకున్నాను. చిన్ననాటి నుంచి కూతురు పుట్టింది, కొడుకు పుట్టిన అలా ఏమనుకోలేదు నేను లోపల. అంతే. అలా ప్రతి ఒక్కరిని పరమాత్మని, పిల్లలకు స్నానం చేయించిన, మనవలకు స్నానం చేయించిన ఆ పరమాత్మగా చేయించున్నానని, ఆ పాలు పట్టిన మలమూత్ర విసర్జనైనా సరే ఏ భావన లేకుండా పరమాత్మగాని మనవల్ని పెంచాం, పిల్లల్ని పెంచాం. ఎప్పుడు విసుగు అనేది రాలేదు. ఎందుకు రాలేదో మీరు ఆలోచించుకోండి. నాకు ఈయన తిట్టినా కూడా ఎందుకు రాదో మీరు ఆలోచించుకోండి. ఎందుకు? ఆయన బ్రహ్మే, నేను బ్రహ్మే, మీరు బ్రహ్మే, ఎవరు తిట్టినా బ్రహ్మే, ఎలా ఉన్నా బ్రహ్మే. మరి మనసుగా ఎందుకు అనుకోవాలి అంటే ఏదవునో ఏది కాదో మనం తెలుసుకున్నాం. అర్థమైందా? ఏదవునో ఏది కాదో ఒకసారి అనుకుని ఆ తలంపును వదిలేస్తున్నాం. అంతేగాని అస్తమానం అదే మమేకం అవుతున్నావా? బ్రహ్మంగా ఉంటున్నామా? ఉండగలమా? బ్రహ్మంగా ఉంటున్నాం, ఉండగలమా? అలా అయితే మమేకం లేదు మనకి. ఎంతసేపు ఒకసారి అనుకుని ఆ తలంపుని వదిలేదు. అవునా? బ్రహ్మార్పణం అని వదిలేస్తున్నావా లేదా? నీళ్ళు వదిలేసినట్టు వదిలేస్తున్నావా లేదా? అమ్మ నీళ్ళు వదిలించేస్తారు కదా, వదిలించేస్తావా లేదా? ఉన్నది నేనే, ఉన్నది నేనే అనుకుంటా అంటే ఈ మాయాజాలంలో కొట్టు, మాయతో మమేకం అవ్వట్లేదు. కానీ అన్నీ చేస్తున్నాం. మామూలే, మనసు లేకుండా ఎందుకు చేయలేము? అన్నీ చేస్తున్నాం, వింటున్నాం, తింటున్నాం, అన్నీ మామూలే. కానీ దేని ఎందు మమేకం అవ్వట్లేదు.
ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. కాలాయన మహా, కాలాయన మహా అన్నీ బ్రహ్మే కదా. కాలాతీతం బ్రహ్మే. బ్రహ్మ విదురుడు, విద్వరుడు, విదుడు, విద్వరుడు, విద్వరీయుడు, విద్వరిష్ఠుడు కూడా బ్రహ్మే. సప్తమూకులు, సమధమాది షట్క సంపత్తి ఏది కాదు. యమనియమాలు, సత్యం, అహింస, పరమోధర్మ. సత్యంగా నువ్వు ఉండు, స్వచ్ఛంగా ఉండగలుగుతావు. స్వచ్ఛం అంటే పరమాత్మ. స్వచ్ఛంగా ఉండదా, ఎప్పుడు తేటగా ఉండగలుగుతాం. ఎంత తేలిగ్గా ఉండగలుగుతున్నాం అమ్మా మనం. స్వచ్ఛంగా ఉండగలుగుతున్నాం లేదా? మీకు 3 కూతుళ్ళు కొడుకు, అయినా స్వచ్ఛంగా ఉండగలుగుతున్నారా లేదా? వాళ్ళ పెళ్ళిళ్ళు మనోళ్ళు అన్నీ వచ్చినా ఉండగలుగుతున్నారా లేదా? రోజు మనం బ్రహ్మంగా ఉంటున్నాం. ఆరు ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతున్నాం, హలో అంటే హలో అంట. అక్కడ మమకారం ఏమి ఫోన్లో? మీరు ఆరు ఫోన్ చేసినప్పుడు మమకారం ఏమి ఉంటుందా? ఉండట్లేదు. దూరాన్ని ఫోన్ చేస్తారు, అలాగేనమ్మా అలాగేనమ్మా బాగా ఉండమ్మా అనేస్తున్నాం, వదిలేస్తాం. మరి ఎందువలన? మమకారం దుఃఖయుక్తం అని తెలిసింది మీకు సత్సంగానికి వచ్చినప్పుడు నుంచి. అంతకుముందు పావేస్తున్నారు, ఇప్పుడు ఏంటి? ఏది పొంగోలో ఏది వదలాలో తెలిసింది. మమకారం దుఃఖేతు, మమకార అహంకారాలు మలినం అని తెలుసు, అసిద్ధంతో సమానం అని తెలుసు. ఈ దేహంతో ఉండగా దేహిగా మానవుడు మాధవుడిగా ఉండాలి అని మనకు తెలుసు. ఏం పిల్లలయ్యి మామూలుగానే ఉంటున్నాం కదా, మామూలుగానే చూస్తున్నాం కదా. భ్రాంతి భ్రమ పెట్టుకోకుండా మామూలుగా చూస్తున్నాం. వాళ్ళలో బ్రహ్మంగా చూస్తున్నాం. తప్ప అది. బ్రహ్మంగా చుట్టంలో తప్పేంటి? ఇష్టమైనప్పుడు బంగారం అనుకోవటం, ఇష్టం లేనప్పుడు కాలుతో తనటం కాదు. ఎప్పుడు ఇష్టాలు అది మనస్సు లక్షణం అని తెలుసుకున్నాం కాబట్టి ప్రతి జీవి పరమాత్మే. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే. రుణానుబంధంతో వచ్చిన దేహ సంబంధికులు వారిని మనం అవును వద్దు కాదు వద్దు, మనం ఆరు మనకి. ఇంతే. పులుసు లాంటి జీవితం అమ్మా, ఇంకా అలాగే ఉంటుంది. దాన్ని మనం ఆపేసుకున్నాం, కామాలు ఆపేసి పులుసు స్టాప్ చేసేసుకున్నాం. లోపల లోపల బయట కాదు. మీ వరకు ఈ మాటలు చెప్తాను, నేను మామూలు వాళ్ళకి మామూలుగానే మాట్లాడాలి. మరి నాయన 20 ఏళ్ళ నుంచి ఎందుకు తెలియలేదని అడిగావు కదా. నేను మరి మామూలు వాళ్ళకి మామూలుగానే ఉన్నానా లేదా చెప్పు. ఉన్నానా లేదా? తెలియలేదు, అందుకే తెలియలేదు. అదే మరి. అంతేగాని మీ అందరికీ బ్రహ్మజ్ఞానంతో మాట్లాడతామా? మీకు తెలియనప్పుడు చెప్పినా అర్థం అవదు. 2 మామూలు వాళ్ళ దగ్గర భగవద్గీతలో పరమాత్మ చెప్పాడు, కృష్ణ పరమాత్మ ఏమని? దూషించి వారి దగ్గర, ఇష్టపడలేని వాళ్ళ దగ్గర జ్ఞానం గురించి మాట్లాడితే తప్పు. ఇంకా దేవుడిని తిట్టేస్తారు కదా. దేవుడు ఇష్టం లేని వాళ్ళు వాళ్ళ దగ్గర చెప్పామంటే ఆ దేవుడిని ఇంకా మళ్ళీ వాళ్ళని కలిసి తిట్టేస్తారు. ఇంకా పాపం పెరిగిపోతుంది వాళ్ళకి. మీకు అర్థమైందా? అందు గురించి నేను అసలు ఎవరి దగ్గరే కనిపించను. నేను అదే పూజ చేసుకున్నా, తులసమ్మ నీళ్ళు వస్తున్నా, సూర్యుడు దండం పెట్టుకున్నా, అసలు ఏది కనిపించేటట్టు చేయను. అలా ధ్యానంలో ఉన్నా. మీకు అర్థమైందా? ఇష్టం లేని వాళ్ళకి అది అనవసరం. కానీ వంట మానేసి వీటితో ఉన్నావా? ఒకసారి రాసిన పుస్తకాలకి, వీరస్వామి గారికి ఇచ్చిన ఇన్ని పుస్తకాలకి ఈయన ఏమన్నారు? దాంట్లో డైరీలో చూసే డేట్లు అంటే రోజు నువ్వు వంట మానేసి రాసేవా అన్నారు. నేనెప్పుడు వంట మానేనండి అన్నాను. అవును కదా అన్నారు. ఆ రోజుని కూర బాగోలేదని తిడితే ఈ సత్సంగం పీకెత్తానంటే అప్పుడు పరమాత్మ రాయించాడు. సంవత్సరం క్యాలెండర్ రాయించాడు రా. 9వ నెల బాగా గుర్తు, 23వ తారీఖు. మరలా 23వ తారీఖు వరకు రాయించాడు రా, 22వ తారీఖు వరకు రాయించాడు రా. ఏమేం చెప్పమను? అసలు నీరసం వచ్చేసి లోపల నుంచి తెగ రాయించేసాడు రా. ముక్కోటి అందరూ ముక్కోటి గుళ్ళోకి వెళ్ళి వచ్చేసారు. ఈ మనస్సుని బుజ్జగించాలి. మరి ఈయన ఇలా వెళ్ళి అలా వచ్చి లోపల రాయాలా లేదా చెప్పరా? ఇంట్లోని పిల్లలు భర్త అందరూ ఉండగా రాయటం అంటే ఏంటి చెప్పు? రేయం పగలు రాయటం అంటే ఏంటి చెప్పు? మరి ఆ బ్రహ్మ ఎలా రాసుకుంది ఈ పుస్తకాలు?
ఎలా సీడీలు చేసింది. ఇదిగో ఇలాగా ప్లగ్కి ఇలా పెట్టుకుని హక్కు లేదు మాకు. సెల్ మాట్లాడటానికి హక్కు ఉందా ఎప్పుడైనా? నాకు ఎప్పుడైనా హక్కు ఉందా చెప్పండి, మీకు తెలుసు కదా. ఎప్పుడైనా ఛార్జింగ్ ఎదురుగుండా పెట్టుకున్నాం? అయినా బ్రహ్మ సత్సంగం నడిపేస్తుందంటే కారణం ఏంటి? చిత్రం అంటే ఇయ్యే లేను బ్రహ్మ లేను దాకోలేదు బ్రహ్మ. ఎన్ని ఇలా పెట్టేటోడికి బాత్రూంలో మాట్లాడేసి అలాగా టిక్కా కింద పెట్టేసి దాన్ని నొక్కేసి దాని బలమే వేరు. పాపం ఈయన జయించలేకపోయారు. 50 సంవత్సరాలు అయింది పెళ్లి రోజు. అప్పటి నుంచి జ్ఞానం అయితే మనకు వంటలు వండి పెట్టదని అనుకున్నా జరుగుతుందా లేదా? అది బ్రహ్మ అంటే పరమాత్మ. ఎంత దాసేసిన ఎంత మూసేసిన అది బ్రహ్మ అంటే. ఇవన్నీ లేళ్ళు కదా. ప్రతి సెకండ్ కూడా ఈయన ఇలా వచ్చేటాడికి నాకు ఆ పని అయిపోతుందా లేదా? ఏ పని అయినా సరే వచ్చేస్తారు. నాకు ఎందుకో ఇలా తలంపోతుంది, తక్కువని అయిపోతుందా లేదా? ఎన్ని పుస్తకాలు, ఎన్ని లక్షల పుస్తకాలు. ఈయన కళ్ళు ఎదురుకుండా ఒక్క పుస్తకం ఏమన్నారు అంటే ఎన్ని పుస్తకాలు వెళ్ళిపోయినాయి, ఎన్ని లక్షల పుస్తకాలు వెళ్ళిపోయినాయి. ఎంత భోజనాలు వెళ్ళినాయి. ఈయన ఇలా ఊరు వెళ్తే అలా భోజనాలు ఎన్ని. ఈయన వచ్చేటికి మామూలుగా ఎలా ఉన్నాము. ఇదంతా బ్రహ్మంలో కాకపోతే ఎవరితరం అంతమందికి భోజనాలు పెట్టుకుని ఎప్పుడైనా తెలిసిందా? ఇదంతా బ్రహ్మం చేస్తుందా లేదా? ఇప్పుడు ఎండే అంటే ఎదురుగుండా పెట్టారు. ఎందుకు చోటని ఎదురుగుండానే పెట్టున్నారని అప్పటి నుంచి ఎదురుగుండానే పెడుతున్నారు. అంటే మీరు లేనప్పుడు మేము ఎలా చేసేసుకున్నామని అయిపోయాక లిస్ట్ చెప్పేస్తాను. నేను ఎందుకు పాపం చెప్తాను ఆయన డబ్బుని? అంతే కదా. భద్రాచలాన్ని ఇండే ఆ రామదాసు ఖైదులో ఉండి పుస్తకాలు తీసుకెళ్ళి నోట్సులు చూడమ్మా. భగవద్గీత అంటే అదిని హరే కృష్ణ హరే రామ అన్నాడు బ్రతికిన నోట్సులే. బయట తీసాను, ఇదిగో ఇక్కడ పెట్టుకున్నాను. 5వ నెంబర్ పుస్తకం తీసాను. ఇంకేం అక్కర్లేదు, 2 నోట్స్ ఉంటుంది. అసలు చూడండి మరి ఇదంతా ఏంటి, ఎలా జరుగుతున్నాయి అమ్మా బాబు. ఇలాగా ఒక్కటి కూడా తెలీదురా. ఆ పరమాత్మే ఎంతంత. ఈ అభ్యాసం అందరికీ అలవాటు అయిపోయింది రోయ్. మరి ఈ నడత మీకు చూపించావా లేదా? లోపలంతా అనంతత్వం, పైకి మామూలుగా ఉంటాం. ఏమి తెలియని అమాయకులాగా. బ్రహ్మం ఎలా చేసింది, ఎలా చేస్తుంది, ఇదంతా బ్రహ్మం దయ. బ్రహ్మం లేళ్ళమ్మా. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఇవాళ శాస్త్రం చదివామని ఏ విధంగా భావించొద్దు తల్లులు తండ్రులు. ఎందువలన శాస్త్రం మన సత్సంగానికి ఎప్పుడూ చెప్పలేదని ఆ పుస్తకం చదివి పిల్లలకు తెలియజేయాలని బ్రహ్మం చదువుకుంది. నాకు ఏ సంబంధం లేదు, దేహంగానే లేను. బ్రహ్మే మాట్లాడుకుంది, బ్రహ్మే విందే, బ్రహ్మే చదివింది చక్కటిగా. మామూలుగానా